पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని పాడండి సార్. రామకృష్ణ గారు ధ్యేయ మంత్ర. నమో నమః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ధన్యవాదాः. 6th లెసన్ ఎక్సర్సైజ్ చేద్దాం చేయండి. ఎస్ అభ్యాసः శబ్దరూపం ఏదైతే ఉందో, మన పఠంతి శబ్దరూపం ఏదైతే ఉందో దాని కిందన అభ్యాసः ఇచ్చారు. చూడండి, అధస్తన శబ్దానాం సూచిత విభక్తి సంబద్ధాని ఏకవచనాంతాని రూపాణి లిఖత. ఓకే, సో కిందన యాక్చువల్గా ప్రథమా విభక్తి రూపాలు ఇచ్చారు. మన ఏమంటారు, 6వ లెసన్ లో ఎక్సర్సైజ్ చెయ్యాలి మనము. లాస్ట్ వీక్ ఎక్కడ పాఠం ఆపామో అక్కడ కంటిన్యూషన్. ఓకే, సో ప్రథమా విభక్తి రూపాలు ఇచ్చారు. శత్రు ప్రత్యయ స్త్రీలింగ రూపాలు, పక్కన విభక్తి ఏమిటో మెన్షన్ చేశారు. దాని ప్రకారం ఏకవచనంలోనే ఆ విభక్తిలో రాయాలి. సో పిబంతి సీత అనే దానికి చతుర్థి పిబంత్యై సీతాయై అని వస్తుంది అన్నారు. స్ఖలంతి వృద్ధ సప్తమి ఏమొస్తుంది? స్ఖలంత్యాం వృద్ధాయాం. స్ఖలంత్యాం వృద్ధాయాం అని వస్తుంది. దానికి స్ఖలంత్యాం వృద్ధాయాం అని వస్తుంది. నెక్స్ట్ పరిశీలయంతి అధ్యాపిక, దీనికి పంచమి ఏమొస్తుంది? పరిశీలయంత్యాః అధ్యాపికాయాః. రెండిటికి విభక్తి పెట్టవలసిందే, విశేష్యానికి పెట్టవలసిందే, విశేషణానికి పెట్టవలసిందే. సో పరిశీలయంత్యాః అధ్యాపికాయాః. నెక్స్ట్ ఇచ్చంతి శారదా షష్ఠి. కరెక్ట్, ఇచ్చంత్యాః శారదాయాః. ఓకే, హసంతి మాతామహీ సప్తమి. హసంత్యాం మాతామహ్యాం హసంత్యాం మాతామహ్యాం. నెక్స్ట్ పతంతి పేటిక తృతీయ. పతంత్యా పతంత్యా పేటికయా. కరెక్ట్. స్థాపయంతి వైద్య చతుర్థి.
స్థాపయంతి వైద్యాయై వైద్యాయై కరెక్ట్. స్థాపయంత్యై వైద్యాయై కరెక్ట్. పేజ్ నెంబర్లు డిఫరెంట్ గా ఉంటాయండి. 6th లెసన్ ఎక్సర్సైజ్ అదే చూసుకోవాలి మీరు. 6th లెసన్ పేజ్ నెంబర్ 3 102 అండి. సో స్పృశంతి పుత్రి తృతీయ. స్పృశంత్యా పుత్ర్యా స్పృశంత్యా పుత్ర్యా పుత్ర్యా. ఇక్కడ ఈ రెండు చోట్ల విసర్గలు పెట్టేస్తే పంచమి గాని షష్ఠి గాని అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ అవతరంతి ధేను. అవతరంత్యా అవతరంత్యా ధేన్వా. ధేను శబ్దానికి తృతీయ విభక్తి ధేన్వా. ధేన్వా ధేనుభ్యాం ధేనుభిః దాని తృతీయ విభక్తి కాబట్టి అవతరంత్యా ధేన్వా. నృత్యంతి పౌత్రీ చతుర్థి. నృత్యంత్యై పౌత్ర్యై. తకారము రకారము యకారము దానికి ఐ మాత్ర. ఓకే, గణయంతి అధికారిణి షష్ఠి. అధికారిణ్యాః గణయంత్యాః అధికారిణ్యాః విసర్గలు ఉండాలి. గణయంత్యాః అధికారిణ్యాః విసర్గలు ఉండాలి. ఓకే, నెక్స్ట్ అధస్తన శబ్దానాం బహువచనాంత రూపాణి లిఖత. నయంతీం అనువైద్యాం దానికి అది ఏ విభక్తిలో ఉందంటే ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి నయంతీహి అనువైద్యాః అని ద్వితీయలో బహువచనం రాశారు. ప్రవహంత్యై నద్యై ఏ విభక్తిలో ఉంది? చతుర్థి విభక్తిలో. బహువచనం ఏంటి? చతుర్థి. ప్రవహంతీభ్యః నదీభ్యః దానికి బహువచనం. ఓకే, నిర్వహంత్యాః భగిన్యాః షష్ఠి ఇచ్చారు వాళ్ళు. అంటే ఎందుకు ఇచ్చేసారు షష్ఠి అని? వాళ్ళు పంచమి షష్ఠి సేమ్ కాబట్టి. నిర్వహంతీనాం భగినీనాం. ఓకే, స్మరంత్యా శిక్షికయా ఏ విభక్తి? తృతీయ విభక్తి. స్మరంతీభిః శిక్షికాభిః. నెక్స్ట్ రక్షంతి మాతా ఏ విభక్తి? ప్రథమా విభక్తి. మాతరః. మాతృ శబ్దానికి బహువచన రుకారాంతం అది. మాతా మాతారో ఏమొస్తుంది? మాతరః. ఓకే, సో నెక్స్ట్ ది సృజంత్యాం దేవ్యాం ఏ విభక్తి? సృజనీషు దేవీషు. సృజంతీషు. సృజనీషు అన్నారు ఎవరు? ఒక్క నిమిషం. సృజనీషు అన్నారు ఎవరో తప్పు. సృజంతీషు దేవీషు. ఓకే, నెక్స్ట్ కోపయంత్యా సఖ్యా ఏ విభక్తి? తృతీయ విభక్తి. సఖీభిః. కోపయంతీభిః సఖీభిః. రైట్. ఓకే, నెక్స్ట్ ఏముంది? సూచయంత్యాః నిర్వాహికాయాః పంచమిలో చెప్పమంటున్నారు. నిర్వాహికాభ్యః.
అయిపోయింది కదా. సూచయంతీభ్యః నిర్వాహికాభ్యః, సూచయంతీభ్యః నిర్వాహికాభ్యః. ఓకే, నెక్స్ట్ ది శృణ్వత్యై మంత్రిణ్యై. చతుర్థి చతుర్థి శృణ్వతీభ్యః శృణ్వన్నీభ్యః మంత్రిణీభ్యః శృణ్వతీభ్యః మంత్రిణీభ్యః మంత్రిణీభ్యః, మంత్రి అనే దానికి మంత్రిణి అనేది స్త్రీలింగం. సో శృణ్వతీభ్యః మంత్రిణీభ్యః వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలంకుర్వత్యాం వధ్వాం. సప్తమిలో అలంకుర్వంతీషు సర్వంతీషు వధూషు వధూషు. ఓకే, వధూషు. ఓకే, నెక్స్ట్ జానత్యాః విద్యార్థిన్యాః పంచమి. జానతీభ్యః విద్యార్థినీభ్యః అది జానతీభ్యః విద్యార్థినీభ్యః. రైట్. నెక్స్ట్ ఆవరణే దత్తానాం శబ్దానాం ఉచితైః రూపైః రిక్తస్థానాన్ని పూరయత. అక్కడ ఏకవచనమో బహువచనమో శత్రు ప్రత్యయ ప్రథమా విభక్తి రూపం ఇచ్చారు. మనము దాని యొక్క విశేష్యాన్ని గమనించుకుని ఏ విభక్తిలో చెప్పాలో చెప్పుకోవాలి. శ్లోకం డాష్ బాలికాః అహం ఆహ్వయామి. ఇక్కడ పఠంత్యః అని ఇచ్చే. ఒక్క నిమిషం అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? రైట్. సో శ్లోకం డాష్ బాలికాః అహం ఆహ్వయామి. శ్లోకమును డాష్ బాలికలను నేను పిలుస్తున్నాను అన్నప్పుడు బాలికాః అనేది అక్కడ ద్వితీయ విభక్తి బహువచనంలో ఉంది కాబట్టి పఠంత్యః అనే దానికి ద్వితీయ విభక్తి బహువచన రూపం పఠంతీః కాబట్టి అది రాశారు. నెక్స్ట్ డాష్ హరిణీం రామః అనుసృతవాన్. డాష్ లేడిని రాముడు అనుసరించాడు. ధావంతి అని ఉంది, అది ఏ విభక్తిలో చెప్పాలి? ద్వితీయ అంటే ద్వితీయ విభక్తి. సో ధావంతీం అని చెప్పాలి. కరెక్ట్, ద్వితీయ విభక్తి ధావంతీం హరిణీం. నెక్స్ట్ తృణాని డాష్ ధేనూః గోపాలః రక్షతి చరంత్యః అని ఉంది, ఏం చెప్పాలి? ద్వితీయ బహువచనం చరంతీః అని చెప్పాలి. ద్వితీయ విభక్తిలోనే ఉంది బహువచనం. డాష్ పరీక్షాయాః తస్యాః భీతిః ఆగచ్చంతి అని ఉంది. ఎవరండి ప్రథమా చెప్పింది? ఇద్దరు చెప్పారు, నాకు తెలుసు ఎవరు చెప్పారు. పరీక్షాయాః అని ఉన్నప్పుడు ఇది ఏ విభక్తి? పరీక్షాయాః భీతిః అని ఉంది అన్నప్పుడు పరీక్షాయాః ఏ విభక్తి? ఆగచ్చంతి చూసాం మేడం, ఆగచ్చంతి చూసేసి అది కాదు కదా చూడాల్సింది. భీతి వచ్చింది అక్కడ. పరీక్షాయాః భీతిః అన్నప్పుడు అక్కడ పరీక్షాయాః ఏ విభక్తి? పంచమి. పంచమి. చెప్పండి, దాని పంచమి రూపం చెప్పండి. పంచమి రూపం చెప్పండి. పరీక్షాభిః. అసలు పరీక్ష ఆగచ్చంతి మార్చాలి కానీ డిమోషన్ కాదండి. ఒక్క నిమిషం ఆగండి అందరూ. ఏం చేస్తున్నాం మనం? ఎక్సర్సైజ్ డాష్ లో ఇచ్చిన దానికి బ్రాకెట్ లో ఒక పదం ఇచ్చారు. విశేషం మామూలుగా లైన్ లోనే ఉంది, దాన్ని మార్చాం. డాష్ లో బ్రాకెట్ లో ఇచ్చిన పదానికి ఉచితమైన రూపం మార్చాలి కానీ పరీక్షని మార్చేస్తే ఎట్లా మీరు? పరీక్షాయాః తస్యాః భీతిః. వస్తున్న పరీక్ష నుండి తనకి భయము, అది చెప్పాల్సింది. ఆగచ్చంత్యాః పరీక్షాయాః తస్యాః భీతిః. శిరోవేదనాం డాష్ వార్తాభ్యః సహ జుగుప్సతే. ఒక్క నిమిషం ఉండండి, అప్పుడే కంగారు పడకండి. శిరోవేదనాం తలనొప్పిని డాష్ వార్తాభ్యః వార్తల నుండి, వార్తల వలన ఏదైనా అవ్వచ్చు. సహా జుగుప్సతే. జుగుప్స అంటే చాలా మందికి తెలుసు, అసహ్యానికంటే ఇంకా చిరాకైన భావం అది. సో జుగుప్సతే, అంత ఇరిటేట్ అవుతాడు, అంత చిరాకు పడతాడు. సో జనయంత్యః అంటే కలిగిస్తున్నటువంటి అని చెప్పడం. దీనికి ఇప్పుడు ఏ విభక్తి చెప్పాలి, ఎలా చెప్పాలి రూపం? పంచమి బహువచనం. అది ఎవరు చతుర్థి అన్నారు? ఎవరండి?
నేనే. ఎలా అవుతుంది? ఇప్పుడే కదా అన్నాను. వార్తల వలన ఆర్ వార్తల నుండి అన్నప్పుడు ఏ రూపం అక్కడ దాన్ని బట్టి విభక్తి చెప్పాలి. ఓకే, వార్తాభ్య అనేది చతుర్థి బహువచనం, పంచమి బహువచనం రెండిటికి అదే ఉంటుంది. బట్ ఏ విభక్తి అనేది ఎలా తెలుస్తుంది? ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ని బట్టి తెలుస్తుంది. పంచమి విభక్తి కలిగిస్తున్నటువంటి వార్తల వలన అతను చిరాకు పడుతున్నాడు, లేకపోతే వార్తల నుండి అతను చిరాకు పడుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏంటిది పరిస్థితి? జనయంతిభ్యః జనయంతిభ్యః. ఓకే, జనయంతిభ్యః. ఒక రకంగా పంచమి తోటి ఇలా వస్తుంది వార్తల వలన అని. అలా కాకుండా కంసః అది ఉంది కదా, కృష్ణ ఏంటిది? కంసః కృష్ణాయ కుప్యతి అంటే నెగటివ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఎవరి పట్ల నెగటివ్ ఫీలింగ్ వస్తుందో వాళ్ళకి చతుర్థి రావాలి అని. ఎందుకు ఈ వాక్యం నేను కావాలని చెప్తున్నాను అంటే రెండు రకాల విభక్తుల వలన కూడా ఇక్కడ తప్పు రాదు. ఓకే, ఇప్పుడు జుగుప్స అనేది నెగటివ్ ఫీలింగ్, జుగుప్స అనేది నెగటివ్ ఫీలింగ్ కాబట్టి ఆ వార్తలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వార్తలు కదా, జుగుప్స కారణం ఏంటి? వార్తలు. సో వార్తల పట్ల జుగుప్స అనుకుంటే అది చతుర్థి విభక్తి అవుతుంది. లేదు ఆ వార్తల వలన ఇతను జుగుప్స చెందుతున్నాడు అనుకోండి, పంచమి అవుతుంది. చూసారా వాక్యం తమాషా? అదే సెకండ్ దే కరెక్ట్ కదండి ఎక్కువ. ఎందుకు రెండు కూడా చెప్పుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ఎందుకు కాదని ఎవరన్నా అడిగితే మీరు కాదని చెప్పలేరు, అవునని చెప్పాల్సిందే. రైట్, నెక్స్ట్ సహోదరస్య వచనం డాష్ శోభయా ఉచ్చైః హసితం శృణ్వతి. తృతీయ విభక్తి. నకారం పలికారు ఎవరో, నకారం పలకరాదు. రైట్, ఓకే. సహోదరస్య వచనం శృణ్వత్యా శోభయా ఉచ్చైః హసితం. సోదరుడి మాటను విన్నటువంటి ఎవరు? శోభ చేత గట్టిగా నవ్వబడింది, భావే. దీర్ఘవాక్యం డాష్ తాభిః దోషః కృతః లిఖంత్యః అని ఇచ్చారు. ఏం రాయాలి అక్కడ? లిఖంతీభిః తాభిః దోషః కృతః. సో ఇది లిఖంతీభిః, ఇగో మనకు కరెక్ట్ గా యాప్ట్ వాక్యం. దీర్ఘవాక్యం లిఖంతీభిః తాభిః దోషః కృతః. పొడుగైన వాక్యం రాస్తున్నటువంటి వారి చేత అంటే ఆడవారి చేత తప్పు చేయబడింది, అందుకనే చిన్న చిన్న వాక్యాలు రాయండి అని చెప్పండి. నెక్స్ట్ ది డాష్ మహిళాయాః మనః శుద్ధం అస్తి ఉపవిశంతి. షష్ఠి ఎవరది పంచమి అన్నవాడు? ఎలాగా పంచమి ఎలా అని చెప్పండి. అక్కడ వాక్యానికి అర్థం ఏంటి? డాష్ మహిళ యొక్క మనస్సు శుద్ధము, శుద్ధమైన. సో ఎవరి వాక్యం బట్టి చెప్పాలి. పంచమి అనేది విభక్తిని చూసి రూపాన్ని బట్టి కాదు, వాక్యార్థాన్ని బట్టి చెప్పాలి. సో డాష్ మహిళాయాః అన్నప్పుడు మహిళ నుండి అని ఎలా చెప్తారు, లేకపోతే మహిళ వలన అని ఎలా చెప్తారు? మనస్సు శుద్ధముగా ఉన్నది. ఎవరి మనస్సు? ఉపవిశంత్యాః మహిళాయాః మనః శుద్ధం అస్తి. డాష్ విద్యార్థినీనాం శిక్షకః ఆగతవాన్ నృత్యంత్యః. చెప్పండి, రూపం చెప్పండి. కరెక్ట్. నృత్యంతీనాం విద్యార్థినీనాం శిక్షకః ఆగతవాన్. నర్తిస్తున్నటువంటి విద్యార్థినుల యొక్క శిక్షకుడు వచ్చాడు. నెక్స్ట్ మార్గే డాష్ అనుజాయై కందుకం న దదాతు క్రీడంతి. ఏమని చెప్పాలి? రైట్, క్రీడంత్యై అనుజాయై కందుకం న దదాతు. ఆడుతున్నటువంటి చెల్లెలకి బాల్ ఇవ్వద్దు. స్వగృహం డాష్ ప్రతివేశినీభ్యః మాతా కుంకుమం దత్తవతి. ప్రతివేశిని అంటే నైబర్స్ అండి, ఇరుగు పొరుగు వారు, ఆడవారు. సో స్వగృహం ఇంటికి వచ్చినటువంటి ఇరుగు పొరుగు ఆడవారి కొరకు
మాత కుంకుమం దత్తవతి. కుంకుమ పెడతాం కదా, ఎవరన్నా వచ్చి వెళ్తుంటే చతుర్థి. యూజువల్ గా బొట్టు పెడతాం కదా, అదన్నమాట. చతుర్థి విభక్తి. చతుర్థీభ్యः గచ్చంతీభ్యः గచ్చంతీభ్యः ఎస్, గచ్చంతీభ్యః. నెక్స్ట్, అసత్యం డాష్ తస్యాం మమ విశ్వాసః నాస్తి. కథయంతి. Yes, సప్తమి ఆ, ఏకవచనం. కథయంత్యాం తస్యాం కథయంత్యాం correct. తస్యాం మమ కరెక్ట్. కథయంత్యాం తస్యాం మమ విశ్వాసః నాస్తి. అబద్ధము చెప్తున్నటువంటి ఆమె యందు నాకు నమ్మకము లేదు. రైట్. పాఠం డాష్ తాసు భూమికా బుద్ధిమతి స్మరంత్యః. సప్తమి స్మరంతీషు స్మరంతీషు రైట్. స్మరంతీషు తాసు. తాసు పాఠమును గుర్తు తెచ్చుకుంటున్నటువంటి వారిలో, అంటే ఆ ఆడపిల్లలో ఆడవారిలోనో భూమిక బుద్ధిమతి, బుద్ధిమంతురాలు. అధ్యాపిక ఉత్తరం డాష్ విద్యార్థినీ పృష్టవతి జానత్యః. జానతి విద్యార్థినీః ద్వితీయ బహువచనం. టీచరు సమాధానము తెలుసుకుంటున్నటువంటి విద్యార్థులను ప్రశ్నను అడిగింది. ఓకే. నెక్స్ట్, కార్యం డాష్ కర్మకరీషు భవత్యాః కోపః అనుచితః. కార్యం డాష్ కుర్వతీషు కర్మకరీషు. కుర్వతీషు కర్మకరీషు. కరెక్ట్. నెక్స్ట్, వార్తాం డాష్ కార్యకర్త్రీభిః సంతోషః అనుభూతః శృణ్వత్యః. శృణ్వతీభిః. రైట్. సో అక్కడికి మీకు ఎక్సర్సైజ్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ ఎండింగ్ లో కూడా ఏదో ఎక్సర్సైజ్ ఉంటుంది, తీయండి ఒకసారి. సో క్రీడంత్యః విద్యార్థినీః అని ఎక్కడ విశేష్యం దృష్ట్వా శత్రంతాని రూపాణి పరిష్కురుత. విశేష్యాలను చూసి శత్రంత రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చెయ్యాలి. అంటే వాటికి ఆన్సర్ కరెక్ట్, తప్పు ఉన్నాయవి కరెక్ట్ చేయాలి. క్రీడంత్యః విద్యార్థినీః అని ఉంది. విద్యార్థినీః అనేది ద్వితీయ బహువచనం, బట్ క్రీడంత్యః ప్రథమ బహువచనం కాబట్టి దాన్ని మార్చి క్రీడంతీః విద్యార్థినీః. విశేష్యాన్ని మార్చరాదు, విశేషణాన్ని మాత్రమే మార్చాలి. శృణ్వత్యాః మంత్రిణ్యై. శృణ్వత్యై మంత్రిణ్యై. స్మరంత్యాః భగినీః. స్మరంతీః భగినీః. ఇందాక పైదే విభక్తి, పైదే విభక్తి చతుర్థి అండి. చతుర్థి. బహువచనం. తర్వాతది ఏకవచనం. ద్వితీయ బహువచనం. నెక్స్ట్, ప్రవహంత్యాః నద్యాం. ప్రవహంత్యాం నద్యాం. అది సప్తమి. సప్తమి ఏకవచనం. ప్రవహంత్యాం నద్యాం సప్తమి. లిఖంతీః మాతరః. లిఖంత్యః మాతరః. లిఖంత్యః మాతరః ప్రథమ విభక్తి. ధావంత్యై బాలికయా. విభక్తి తృతీయ. ఓకే. నెక్స్ట్ చూడండి. ప్రథమ వాక్యస్య ఆధారేణ ద్వితీయ వాక్యే స్థితాని రిక్తస్థానాన్ని పూరయత. సో మనకు ఆధారం ప్రథమ వాక్యం, తర్వాత రెండో వాక్యంలో దాని ప్రకారం పూర్తి చేయాలి. తాహ గచ్చంత్యః సంతి. వారు, ఆ ఆడవారు వెళుతూ ఉన్నారు. గచ్చంతీః తాహ ఆహ్వయ. వెళుతున్న వారిని ఆహ్వానించు అంటే పిలు. సో గచ్చంతీః ఎందుకు తాహ అని రాశారు కాబట్టి గచ్చంతీః తాహ ఆహ్వయ అని అక్కడ రూపం రాశారు.
ఏతాః క్రీడంత్యః సంతి, ఈ ఆడవారు ఆడుతూ ఉన్నారు. డాష్ క్రీడంతీః. సూచయ, క్రీడంతీః ఏతాః సూచయ. అంతే. క్రీడంతీః ఏతాః సూచయ, ఇప్పుడు రాయాల్సింది ద్వితీయ విభక్తి అన్నమాట, ఇప్పుడు రాసింది మనం. నెక్స్ట్ ధేనవః చరంత్యః సంతి, ఆవులు మేస్తూ ఉన్నాయి. డాష్ పశ్య, చరంతీః ధేనుః పశ్య. धेनवः पश्य చరంతీః ధేనుః ధేనుః ధేనుః. धेनुः ఊకారం ఉండాలి, షార్ట్ ఊ కాదు, పెద్ద ఊ ఉండాలి. ధేనుః చరంతీః ధేనూః పశ్య. ధేనుః పశ్య. ఓకే. గృహిణ్యః జల్పంత్యః సంతి, గృహిణులు మాట్లాడుతూ ఉన్నారు. డాష్ స్మారయ, గృహిణీః జల్పంతీః గృహిణీః. అది జల్పంతీః జల్పంతీః గృహిణీః. గృహిణీః స్మారయ. 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 ఓకే, గుర్తు చేయండి. మాట్లాడుతున్న వారిని వారిని ఉద్దేశించి గుర్తు చేయండి. బాలికాః నృత్యంత్యః సంతి, డాష్ జ్ఞాపయ, తెలియజేయండి. नृत्यन्तीः बालिकाः ज्ञापयन्ति బాలికాః. అంతే. నృత్యంతీః బాలికాః జ్ఞాపయ, కరెక్ట్. విద్యార్థిన్యః లిఖంత్యః సంతి, డాష్ మా పీడయ. మా పీడయ. లిఖంతీః విద్యార్థినీః మా పీడయ. లిఖంతీః విద్యార్థినీః మా పీడయ, రైట్. అక్కడ కదా అయిపోయింది. నెక్స్ట్ అన్వయ రచన చేయమని చెప్పారు. సహా మహాన్ అచ్చా, ఇది ఇప్పుడు నేను చెప్తాను కాబట్టి తర్వాత మళ్ళీ చూద్దాం. అన్వయ రచన చేశాక ఈ వ్యధారయత్ అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్పుకుందాం అనుకున్న అన్వయ రచన ఒకటి. లేకపోయినా చెప్పొచ్చు, సరే మీరు వింటే ఒకసారి అక్కడ అన్వయ రచన విన్నాక చెప్పురు కానీ. సో అన్వయ రచన తీయండి. అన్వయ రచన తీయండి. రైట్. సో అన్వయ రచనలో మనము ఆ ప్రదధ్మౌ అని, ప్రదధ్మతు ఇలాంటివి చెప్పుకున్నాం. వాళ్ళిద్దరూ కూడా ఎవరు? భీష్ముడు అటువైపు నుంచి శంఖం ఊదాడు, ఇటువైపు నుంచి కృష్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరు కూడా శంఖం ఊదారు. దాని గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు పాంచజన్యము, అర్జునుడు దేవదత్తం అనే శంఖాలను ఊదారు. ఆ తర్వాత వరుసగా అందరూ మిగిలిన వాళ్ళు చాలా మంది ఊదేశారు శంఖాలు. ఎవరు? పాండవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు పాండవ సైన్యంలో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడ పేర్లు కొంతమందివే రాశారు, మిగతా అన్ని కూడాను. సో నెక్స్ట్ శ్లోకం ఏంటి? సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్, నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్, నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సహ ఘోషః ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్, నభః చ పృథివీం చ ఏవ తుములః వ్యనునాదయన్. ఏమిటది? సహ ఘోషః, ఆ సౌండ్, వీళ్ళు ఏదైతే శంఖాలు పూరించినటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో అది ధార్తరాష్ట్రాణం, ఇప్పుడు ఇక్కడ మనకి ముందర రాసిన చిన్న పారాగ్రాఫ్ లో అందరూ పాండవ సైన్యంలో వాళ్ళందరూ ఊదారు శంఖాలను రాశారు. సో ఆ ఊదిన శంఖముల యొక్క ఆ శబ్దం ఏదైతే ఉందో అది ధార్తరాష్ట్రాణం. ధార్తరాష్ట్రులు అంటే ఎవరు? ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు. సో వారి యొక్క హృదయములను వ్యదారయత్, చీల్చివేసినది. కలచివేసినట్టే చీల్చివేసినట్టుగా అంత సౌండ్ వచ్చింది దానికి. నభశ్చ, నభః అంటే ఆకాశం, పృథివీ అంటే భూమి. నభశ్చ పృథివీం చైవ, ఆకాశాన్ని భూమిని కూడా తుములః వ్యనునాదయన్. ఏంటి అది? ఆ ఘోష అనేది తుములః అంటే చాలా వయలెంట్ గా అండి, చాలా భయంకరమైన అని అర్థం. సో సహ తుములః ఘోషః అని అర్థం అనమాట. ఆ భయంకరమైన శంఖధ్వని ఏదైతే ఉందో ఆ భయంకరమైన ధ్వని
నభశ్చ పృథివీం చ ఏవ, ఆకాశాన్ని భూమిని కూడా వ్యనునాదయన్ అంటే శత్రు ప్రత్యయమే. మనం రిజనెంట్ అవుతుందంటారు చూడండి, మారు మోగడం అంటామే, అనునాదం వస్తుంది అంటాం కదా. అంటే ఏంటి, ఒకసారి రీసౌండ్ ఇవ్వడం బాగా విపరీతంగా. సో అలాగా ఆకాశం భూమి కూడా దద్దరిల్లేలాగా మన భాషలో చెప్పాలంటే అలాగా వచ్చి ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. అలా జరిగి ఈ ధృతరాష్ట్ర పుత్రులు కౌరవులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హృదయములను చీల్చివేసినది, అంటే బాగా కలత చెందేటట్టు చేసింది. దానికే మీకు కకావికలములయ్యను అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ మీకు మనకి క్రియాపదం ఏంటి, వ్యదారయత్. ఓకే, వ్యదారయత్, విదారయతి అనేది వెర్బ్. యాక్చువల్గా విదారయతి అంటే చీలుస్తుంది అని అర్థం. విదారయతికి పాస్ట్ టెన్స్ వ్యదారయత్, అది క్రియాపదం. వ్యదారయత్ చీల్చింది. ఏమి చీల్చింది, నెక్స్ట్ క్వశ్చన్. ఏం చీల్చింది, ఇక్కడ శబ్దం. ఆ శబ్దానికి వచ్చిన మాట ఏంటి, ఘోష. కాబట్టి ఘోష పుల్లింగం కాబట్టి వ్యదారయత్, ఘోష వ్యదారయత్ ఆర్ ఘోష ఒకసారి రాసేసినా పర్వాలేదు. ఆ సౌండ్ ఎలాంటి సౌండ్, తుములహ చాలా భయంకరమైన ధ్వనది. కాబట్టి కీదృశ ఘోష, తుములహ ఘోష. ఏం చేస్తోంది అది, ఆ భయంకరమైన శబ్దం ఏం చేస్తూ వీళ్ళ హృదయాలను చీల్చివేసింది, వికలములయ్యేలాగా చేసింది, నభాన్ని ఆకాశ భూములను దద్దరిల్లేలా చేస్తూ. సో కిం కుర్వన్, ఏం చేస్తూ చేస్తోంది ఆ పని, ఏం చేస్తూ, కిం కుర్వన్ వ్యదారయత్, ఏం చేస్తూ చీల్చివేసినది అంటే వ్యనునాదయన్ అంటే వాటిని మారుమోగేలా చేస్తూ. వేటిని మారుమోగేలా చేస్తోంది, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అది. సో నభః అనేది మనః యశః ఇలాగా, అది కూడా సకారాంత పుంలింగ నపుంసకలింగ శబ్దం నభస్. కాబట్టి నభః అనేది ప్రథమ ద్వితీయ రెండిట్లో ఒకే రకంగా ఉంటుంది రూపం, కానీ ఇక్కడ నభః ద్వితీయ విభక్తి, ఆకాశమును అని అర్థం ఇక్కడ. కాబట్టి కిం వ్యనునాదయన్, దేనిని అనునాదం వచ్చేలా చేస్తూ, అంటే దేన్ని మారుమోగేలా చేస్తూ, కిం వ్యనునాదయన్ నభః. అది నభః అని ఉంది కదా అని ప్రథమా విభక్తి అనుకునేరు, కాదు. నపుంసకలింగం మనః లాగానే నభః నపుంసకలింగం ప్రథమ ద్వితీయ రెండిట్లో ఉంది, ఇక్కడ కాంటెక్స్ట్ బట్టి అది ద్వితీయ విభక్తి. ఇంకా అదొకటే కాదు, చ ఏవ అంది ఉంది కదా, పృథివీని కూడా చేస్తుంది అది. సో పునః పృథివీ అనే శబ్దము స్త్రీలింగ శబ్దము, కాబట్టి కామ్ వ్యనునాదయన్ అని ఇచ్చారు. సో ముందరేమో మన ఏమంటారు, నభః ఏమో నపుంసకలింగం కాబట్టి కిం వ్యనునాదయన్ అని ఇచ్చారు. అదే మన పృథివీ అనేది స్త్రీలింగం కాబట్టి పునః కామ్ వ్యనునాదయన్, ఇంకా దేనిని మన మారుమోగేలా చేస్తోంది, పృథివీం చ ఏవ రాసేసారు, భూమిని కూడా అని అక్కడే రాసేసారు. రైట్, తర్వాత అక్కడికి అయిపోయింది. ఏం చేస్తూ చేసింది వ్యదారయత్ అనే విషయం వచ్చేసింది. ఇప్పుడు దేన్ని చీల్చింది, దేన్ని కలత చెందేలా చేసింది, దేనిని ఆర్ వేటిని. అక్కడ హృదయాని అని బహువచనంలో ఉంది కాబట్టి కాని వ్యదారయత్, వేటిని చీల్చింది, ద్వితీయావిభక్తి అండి. హృదయాన్ని కూడా ఇక్కడ ద్వితీయావిభక్తిలో ఉంది. స కాని వ్యదారయత్, హృదయాని వ్యదారయత్. ఓకే, ఈ హృదయములను కలచివేసింది. ఎవరి హృదయాలు, కేశాం హృదయాని ధార్తరాష్ట్రాణం హృదయాన్ని. ధార్తరాష్ట్రాణం అనేది షష్ఠీ బహువచనం కాబట్టి కేశాం ఎవరి యొక్క హృదయాలు, కేశాం హృదయాని ధార్తరాష్ట్రాణం హృదయాని. సో వ్యదారయత్, కః వ్యదారయత్, సహ ఘోషః. ఓకే, కీదృశః ఘోషః, తుములః ఘోషః. కిం కుర్వన్ వ్యదారయత్, వ్యనునాదయన్. ఓకే, వ్యనునాదయన్ వ్యదారయత్. కిం వ్యనునాదయన్, దేనిని, నభః. పునః కాం వ్యనునాదయన్, దేనిని, మళ్ళీ దేన్ని, పృథివీం చ ఏవ, పృథివీని కూడా. ఓకే, నెక్స్ట్ కాని వ్యదారయత్, వేటిని చీల్చింది, హృదయాని. ఇవి ఎవరి హృదయాలు, కేశాం హృదయాని ధార్తరాష్ట్రాణం హృదయాని. సో అన్వయం అలా వచ్చింది. సహ తుములః ఘోషః నభః పృథివీం చ ఏవ వ్యనునాదయన్
ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్ అని వచ్చింది. ఆ భయంకరమైన శబ్దము ఆకాశమును భూమిని దద్దరిల్లేలా చేస్తూ ధృతరాష్ట్ర పుత్రులైనటువంటి కౌరవుల యొక్క మనసులను కలచివేసినది. ఓకే, సహ తుములః ఘోషః నభః పృథివీం చైవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. ఇది అన్వయం. క్లియర్? ఎస్, శైలజ గారు చెప్పండి, ఏంటి డౌట్? శైలజ గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి డౌట్ ఏంటో. మీరు మ్యూట్ లో ఉంటారు, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. మేడం నేను చెప్పండి. కొంచెం మిస్ అయ్యాను మేడం. తుములహ అంటే ఏం చెప్పారు మ్యామ్ మీనింగ్? వయోలెంట్, భయంకరమైన. ఓకే మ్యామ్. రైట్, రామకృష్ణ గారు చెప్పండి సార్. ఇప్పుడు రెండు వెర్బులు వెనునాదియన్ ఒకటిను వ్యదారయన్, ఈ రెండింటిని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. హౌ ఐ నో దట్ ఇట్ ఈస్ శత్రంత ప్రత్యయం అని ఎలా తెలుస్తుంది నాకు? పఠన్ వచ్చింది కదా, పఠన్ గాయన్ అని వచ్చినప్పుడు వెనునాదయన్ అని వచ్చింది కదా. వెనునాదియన్, ఓకే. వ్యదారయత్, వ్యదారయత్ మీకు అపఠత్ లాగా వస్తుంది. ఓకే. ఓకే, భూతకాలం ప్రథమా విభక్తి అని తీసుకోవాలి. ప్రథమ విభక్తి అనరు. భూత కాలం వచ్చినప్పుడు విభక్తి రాదు. ఫస్ట్ విషయం ప్రథమ పురుషం వస్తుంది. మీరు విభక్తులను కాలాలు మిక్స్ చేయకూడదు ఎప్పుడు కూడా. అవి అవే, ఇవి క్రియలు, అవి నామవాచకం. అది కొంచెం ప్రాక్టీస్ మీద వచ్చేస్తుందండి. చూడటానికి అక్కడ ఇక్కడ అనిపిస్తున్నప్పటికీ కూడా కొంచెం ప్రాక్టీస్ మీద తెలిసిపోతుంది. అది వ్యదారయత్ అన్నప్పుడేమో మీకు అది పాస్ట్ టెన్స్ వల్ల, విదారయతికి పాస్ట్ టెన్స్ వ్యదారయత్. ఓకే, ఇది ఏమో ఇక్కడ పాస్ట్ టెన్స్ కాదు, అనునాదయతి. ఇది వెర్బ్, దానికి వి చేరింది ఉపసర్గ. కాబట్టి వి ప్లస్ ఆ ఏమైంది సంధి? ఎండ్ సంధి అవుతుంది. సో అక్కడ రెండు చోట్ల ఎండే వచ్చింది, కానీ అక్కడ పాస్ట్ టెన్స్ వల్ల విదారయతి అంటే దారయతి, అదారయత్, వి ప్లస్ అదారయత్ వ్యదారయత్ అయింది. ఇక్కడ అనునాదయతి, అనునాదయన్, వి ప్లస్ అనునాదయన్ వ్యనునాదయన్ అయింది. ఓకే, కొంచెం అక్కడ పాస్ట్ టెన్స్, ఇక్కడ శత్రుప్రత్యయం. అది కొన్ని చోట్ల ప్రాక్టీస్ వల్ల తెలుస్తుంది. రైట్? అయితే ఇక్కడ సహ తుములః ఘోషః నాభిః పృథివీం చ ఏవ. నాభి కాదండి, ఉండండి ఒక్క నిమిషం. నాభి కాదు, నభః. నభః ఆకాశం. నభః పృథివీం చ ఏవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణాం హృదయాన్ని వ్యదారయత్. అంతే. ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఇవి యాక్చువల్ గా రెండు శ్లోకాలు కలిపే చెప్పుకోవాలి. కలిపి చెప్పుకోవడం అంటే కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి ఒక దాంట్లోనే మీకు కుదరదు కాబట్టి రెండిటికి కలిపి చెప్పేస్తారు. ఇది అన్వయం కాబట్టి రెండు శ్లోకాలు చెప్పుకోవాలి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? అధ అంటే ఆ తరువాత. ఓకే, వ్యవస్థితాన్ అంటే కరెక్ట్ గా వ్యవస్థీకరించబడిన, అంటే వాళ్ళ ప్లేసుల్లో అంతర్ని సిద్ధం చేయబడి నిల్చున్నటువంటి వారిని. దృష్ట్వా అంటే చూసి, ధార్తరాష్ట్రాన్ అంటే మన కౌరవులు, ధృతరాష్ట్రుని పుత్రులను చూసి, కపిధ్వజః అంటే ధ్వజములో కపి కలిగిన వాడు ఎవరు? అర్జునుడు. అంటే మన అర్జునుడికి కపిధ్వజుడు కదా, ఆయన రథంకి ఉన్నటువంటి జెండా మీద కపి ఉంటుంది. సో మన హనుమంతుడు ఉంటాడు కాబట్టి కపిధ్వజ అంటే ఇక్కడ అర్జునుడు అని అర్థం. ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే శస్త్ర సంపాతాలంటే ఆయుధ ప్రయోగము జరుగుతున్నప్పుడు జరిగేంతలో అని చెప్పడం. అది ఏం ప్రయోగమో తర్వాత చెప్తా. అప్పుడు ఏమైంది? ధనురుద్యమ్య, ధనుహు
ఉద్యమ్య అంటే ధనస్సుని పట్టుకుని అది ఉపయోగించడానికి సిద్ధపడుతూ పాండవ పాండవుడు అంటే అర్జునుడు అని అర్థం. ఇది ఇండివిజువల్ టర్మ్స్ కి నేను మీనింగ్ చెప్పాను. సో ఇక్కడ ఎక్కడ క్రియాపదం రాలే. సో నెక్స్ట్ శ్లోకంలో ఉంది క్రియాపదం. నెక్స్ట్ ఏంటి? హృషికేశం. హృషికేశుడు అంటే ఎవరు? మన హృషికేశాయ నమః గోవిందనామాల్లో వస్తుంది కదా, కేశవనామాల్లో అంటే మన కృష్ణుడు. సో హృషికేశుని తదా అప్పుడు వాక్యం ఇదం ఆహా, ఈ వాక్యం అంటే కృష్ణుడిని ఉద్దేశించి, హృషికేశం ఉద్దిశ్య అని అర్థం. హృషికేశం అంటే అతన్ని ఉద్దేశించి ఈ వాక్యమును, ఆ టైంలో వాక్యం ఇదం ఆహా, ఈ వాక్యమును చెప్పాడు. ఈ మహీపతే అనేది ఓ రాజా అని చెప్పడం, ఓ రాజా అనే సంబోధన ధృతరాష్ట్రునికి సంజయుడు చేస్తున్నటువంటి సంబోధన. ఇప్పుడు ఈ మన భగవద్గీతలో శ్లోకాలన్నీ చెప్పేటప్పుడు సంజయుడికి దివ్య దృష్టి ఇస్తాడు కదా ఆయన. రాజభవనంలో కూర్చునే ధృతరాష్ట్రునికి జరిగిందంతా సంజయుడు చెప్తూ ఉంటాడు. సో ఈ సంబోధన మహీపతి అంటే రాజు. ఇప్పుడు ఇక్కడ రాజు అనేవాడు ఈ కాంటెక్స్ట్ లో ఇంకెవరు లేరు. సో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట ఇదంతా. సో మహీపతి అని అక్కడ ధృతరాష్ట్రునికి సంబంధించిన సంబోధన అది. ఓకే, మహీపతి అది అయిపోయింది. నెక్స్ట్ సేనయోహో ఉభయోహో మధ్యే. రెండు సేనల మధ్యన, సేనయోహో సేనల యందు ఏ రెండు ఎట్లాంటివి? ఉభయోహో రెండు సేనల మధ్యన రథమును స్థాపయ నిలబెట్టు, మే అంటే నా యొక్క, అచ్యుత అనేది కృష్ణుడికి సంబంధించినటువంటి సంబోధన. ఓవరాల్ గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే సంజయుడు చెప్తున్నాడు మహీపతే ఓ రాజా అని. నెక్స్ట్ జరిగింది ఏంటో చెప్తున్నాడు. తర్వాత ఏమైందంటే ఓ రాజా ధృతరాష్ట్ర అని చెప్తూ అక్కడ చక్కగా యుద్ధం కోసం సన్నద్ధులై నిలబడి ఉన్నటువంటి ఆ ధార్తరాష్ట్రులందరినీ చూసినటువంటి కపిధ్వజుడైనటువంటి పాండవుడు అంటే అర్జునుడు ఆ కరెక్ట్ గా ఆయుధ ప్రయోగము, మన ఆ శస్త్ర ప్రయోగం అంటే యుద్ధం ఆరంభం అవుతున్న సమయంలో, ఆరంభం అయ్యేంతలో కరెక్ట్ గా ఇంక మొదలవబోతుంది కదా యుద్ధం. అటు ఇటు నుంచున్నారు, శంఖాలు పూరించడం జరిగిపోయింది. కరెక్ట్ గా ఆ సమయంలో ధనస్సు పట్టుకొని మన ధనస్సు తీసుకుని కృష్ణుడితో చెప్తున్నాడు, ఓ అచ్యుత. ఓకే, ఓ అచ్యుత కృష్ణుడితో అన్నాడు. ఈ మాట చెప్పాడు కృష్ణుడితో. ఓకే, కృష్ణుడిని ఉద్దేశించి ఈ మాటను చెప్పాడు. ఏ మాటను చెప్పాడు? ఓ అచ్యుత, ఓ కేశవ, నా రథమును ఆ రెండు సేనల మధ్యలోకి తీసుకువెళ్ళి ఉంచు అని చెప్పాడు అని సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఓకే, సో రెండు శ్లోకాలకి కలిపి క్రియాపదాలు ఉన్నాయి, రెండు క్రియాపదాలు ఉన్నాయి, కానీ రెండు కింద శ్లోకంలోనే ఉన్నాయి. వాక్యం ఇదం ఆహా, ఆహా అంటే చెప్పెను, అకథయత్ అని చెప్పి మీనింగ్. ఓకే, అవదత్, అకథయత్, అబ్రవీత్ ఏదన్నా కూడా ఆహా అనేటువంటి క్రియాపదం. సో అదొక క్రియాపదం వస్తుంది, చెప్పాడు అనేది ఒక క్రియాపదం. నెక్స్ట్ స్థాపయ అనేది మధ్యమ పురుష క్రియాపదం రెండోది వస్తుంది. ఈ స్థాపయ దేనికి లింక్ అవుతుంది? నా రథాన్ని, ఓ కేశవ, ఓ కృష్ణ, నా రథాన్ని రెండు సేనల మధ్యలోకి తీసుకెళ్లి నిలబెట్టు అని చెప్పడం. ఆ వాక్యానికి సంబంధించినటువంటి క్రియాపదం స్థాపయ. సో నువ్వు పెట్టు అని చెప్తున్నాడు ఆయనకి, కాబట్టి మధ్యమ పురుష క్రియాపదం వచ్చింది. మిగతాది ఆహా అనేది మొత్తం మిగతా శ్లోకం, మిగతా లైన్లు ఇంకేవైతే ఉన్నాయో మాటలు అన్నిటికీ కలిపి వచ్చేది ఆహా. ఓకే, ఇంతవరకు అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని కొంచెం ఒక చిన్న చిన్న విశేషాలు చెప్పారు. ఈ విశేషణము విశేషము చెప్పి విశేషం అనే మాట మర్చిపోయాను నేను. సో ఏం చెప్తున్నారు అంటే మనం ముందరే చెప్పాను నేను మీకు. దీంట్లో చెప్పినవన్నీ చాలా వరకు మనం ముందు చెప్పేసుకున్నవేనండి. ఏంటి? ఏం చెప్పాను అంటే తింగంత రూపాలు అంటే లకార రూపాలు, అది ఎనీ ఫార్మ్ ఆఫ్ లకారం. మనం చదువుకున్నటువంటి 5 లకారాల్లో ఏ రకమైన లకార రూపమైనా, ఏ పురుషైనా, ఏ వచనమైనా వస్తే శ్లోకంలో క్రియాపదము అంటే అది మాత్రమే. అది కాకుండా క్రియతో క్రియ తెలియజేస్తున్నట్టుగా, క్రియనే చెప్తున్నట్టుగా ఉండేటటువంటి మన త్వా కానీ, యప్ కానీ, తుమున్ కానీ, శత్రంతాలు కానీ ఇవి ఏవి కూడా కంప్లీట్ క్రియలు కాదు. త్వాల్ యప్ అంటే వెళ్ళి చేసి ఇలా అన్ని ఆపుతాం అక్కడ, అంటే అసమాపక క్రియలు, అంటే అసంపూర్ణ క్రియలు. ఓకే, అవ్యయాలు.
తుమున్ అనేది ఏంటి? గంతుం ఇచ్చామి, వెళ్ళుటకు ఇష్టపడుతున్నాను. అంటే ఏంటి? నువ్వు వెళ్ళడానికి ఇష్టపడడానికి కారణం ఏంటి? వెళ్ళడం అనేది. సో వెళ్ళటం అనేది అది పర్పస్ అవుతుంది, అంటే ఉద్దేశ్యం అవుతుంది. ఆ ఉద్దేశానికి ఇష్టపడుతున్నాం. కార్యాలయం గంతుం ఇచ్చామి, కార్యాలయం పాఠం పఠితుం ఇచ్చామి, చదవాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకోవడానికి ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో కోరుకుంటున్నావు? చదవడం అనే ఉద్దేశం. సో ఈ తుమున్ని ఉద్దేశ్య క్రియ అంటారు. అది కూడా అసమాపకమే. చదువుటకు, ఆ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏమిటి? చదివాడు, చదువుతున్నాడు, చదవబోతున్నాడు, ఇలాంటివన్నీ, చదువుగాక, ఇవన్నీ కంప్లీట్ క్రియలు. చదవవచ్చు, ఇవన్నీ కంప్లీట్ క్రియలు. కానీ చదివి, చదువుటకు, చదువుతూ అనేవి కంప్లీట్ క్రియలు కావు. రైట్? సో వాళ్ళు కూడా అదే చెప్పారు. త్వా, ల్యప్ ఇవి అసమాపక క్రియలు, తుమున్ ఉద్దేశ్య క్రియ అంటారు అని అవే చెప్పారు. ఓకే, అవే చెప్పారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? త్వాంతము అవన్నీ చెప్పారు చూడండి. త్వాంతము వాటి గురించి మొదలైన తెలుగుబడినవి అని చెప్పారు అక్కడ. కర్త, కర్మ, క్రియ అన్ని అన్ని ఉంటాయి అంటే కింకృత్వ అవన్నీ వాటితోటి క్వశ్చన్స్ వేస్తాము. త్వాంతం ల్యబంతం వచ్చినప్పుడు ఏ క్వశ్చన్ వేయాలి? కింకృత్వ. శత్రంతం వస్తే ఏం చేయాలి? కిం కుర్వన్. అదే తుమున్ వస్తే ఏం చేయాలి? కిం కర్తుం అని వెయ్యాలి క్వశ్చన్. అది కాకుండా నెక్స్ట్ వచ్చిన పాయింట్ మీకు ఏమి ఇచ్చారు? మనం చెప్పాం కిం శబ్ద రూపాలతోటే అన్ని వస్తున్నప్పుడు, కహ, కే ఇలా వచ్చినప్పుడు ప్రథమా విభక్తి రూపాలు వస్తాయి. కమ్, కాన్ ఆర్ స్త్రీలింగం అయితే కామ్, కాహ ఇలా వచ్చినప్పుడు ద్వితీయ విభక్తికి కిం శబ్ద రూపంలో దానికి తగ్గట్టు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, కేనా ఆర్ కయా ఇలా వచ్చాయి, లేకపోతే కైహి ఇలా వచ్చాయంటే తృతీయ విభక్తి రూపాలు ఏవైతే శ్లోకంలో వస్తాయో అవి వస్తాయి. సిమిలర్లీ కస్మై, అలాగే కస్మాత్, అలాగే కస్య ఇవి వచ్చినప్పుడు చతుర్థి, పంచమి, షష్ఠి వరుసగా వస్తాయి. సప్తమికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సప్తమికి సమయం ఉంది, ప్లేస్ ఉంది, రకరకాలు ఉన్నాయి. సో కదా, కుత్ర వీటన్నిటికీ కూడా సప్తమి విభక్తి రూపాలే వస్తాయి. కస్మిన్ వీటన్నిటికీ సప్తమి విభక్తి రూపాలు వస్తాయి. రైట్? అవే వాళ్ళు మళ్ళీ అన్ని చెప్పుకొచ్చారు. అండ్ ఇంకోటి, ఆ బాక్స్ ఏదైతే ఉందో మనం రాసుకునే పరిచయాలు కూడా ఇచ్చారండి. బాక్స్ చూసి మళ్ళీ ఇదేదో ఇచ్చారు అనుకోవద్దు. జస్ట్ విభక్తి ప్రకారంగా ఇవి అవి అని శ్లోకంతో రిలేట్ చేశారు. అవన్నీ అక్కర్లేదు, మనకు మామూలుగా డైరెక్ట్ గా తెలిసినా కూడా అర్థమైపోతుంది. రైట్? ఇకపోతే ఇవన్నీ మనం ఇదివరకు చెప్పుకున్న మాటలు. ఈ కబుర్లన్నీ ఇదివరకు చెప్పేసుకున్నాం చాలా సార్లు. చెప్పుకోని కబుర్లు వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఆహా అనేది ఉంది. దానికి ఎలా చెప్తున్నారు? హృషికేశం వాక్యం ఇదం ఆహా అని చెప్తున్నారు. హృషికేశం అనేది కర్మపదంగా చెప్తున్నారు. హృషికేశునికి చెప్పాడు. ఓకే, వాక్యం ఈ హృషికేశునికి అంటే కృష్ణునికి ఈ వాక్యమును చెప్పాడు. కృష్ణునికి అని మనం తెలుగులో అంటాము, కానీ చెప్పేటప్పుడు ఏం చెప్తాము? ద్వితీయ విభక్తిలో చెప్తాం దాన్ని. సో ఇలా రెండు కర్మలు వచ్చేటటువంటి క్రియలు కొన్ని వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని చోట్ల. వాటిని ద్వికర్మక క్రియలు అంటారు. అన్ని క్రియలకి ద్వికర్మకాలు ఉండాల్సిన అవసరం లేదు, ఉండకపోవచ్చు. కొన్నిటికి రెండు కంటే ఎక్కువ కర్మ పదాలు కూడా సందర్భాన్ని బట్టి వచ్చే ఇది ఉంది. ఇదంతా పెద్ద టాపిక్, మనకంతా అక్కర్లేదు, ఏవి అక్కర్లేదు, చాలా పెద్ద టాపిక్ ఇది. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఇక్కడున్న మనం సినారియోలో ఆహా అనే క్రియాపదానికి రెండు కర్మపదాలు ఉన్నాయి. ఒకటి హృషికేశం, కృష్ణుడిని అని ఎలా చెప్తారండి మరి మీరు అంటే కృష్ణుడిని ఉద్దేశించి అని చెప్పుకోవాలి మనం. కృష్ణుడిని ఈ మాట చెప్పాడు, యాక్చువల్ ట్రాన్స్లేషన్ అయితే అదే. కృష్ణుడిని ఈ మాటను చెప్పాడు అంటే ఏంటి? కృష్ణుడిని ఉద్దేశించి ఈ మాటను చెప్పాడు అని చెప్పటం అన్నమాట. ఓకే, సో అలాంటి సందర్భాల్లో మనము రెండు కర్మ పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. వాళ్ళు అదే చెప్పారు. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తున్నారు. నేను ఇందాక అన్నా ప్రవృత్తే శస్త్ర సంపాతే అనేది ఒక రకమైన ప్రయోగము అని చదువుతారు మీరు. 9th 10th లెసన్స్ లో అవే చదువుతారు. ప్రవృత్తే శస్త్ర సంపాతే అని విన్నప్పుడు సప్తమి విభక్తి అని తెలుస్తుంది కదా మనకి. సప్తమి విభక్తి అని తెలుస్తుంది. ప్రవృత్తం అంటే ఏంటి? ప్రవృత్తం అంటే ఏంటి? జరిగినటువంటి తా ప్రత్యయం. సో జరిగినటువంటి శస్త్ర సంపాతే, శస్త్ర సంపాతం అంటే ఆయుధ ప్రయోగం. ఆర్ జరగబోతున్నంతలో అని చెప్పేటప్పుడు కూడా అలాంటిది వస్తుంది. జరుగుతున్నది కరెక్ట్ గా అదే టైంలో. ఈ రకమైన సప్తమి రెండింటిని సప్తమిలో చెప్తారండి. అది ప్రవృత్త అనే దాన్ని సప్తమిలో చెప్పారు.
ఇక్కడ సంపాతే అనేది సప్తమిలో చెప్పారు. ఇలా ఇలాగ 2 రకాల సప్తమి విభక్తి ప్రయోగాలు చేస్తూ ఏమి నిర్దేశిస్తారంటే కాలాన్ని నిర్దేశిస్తారు. అంటే ఎప్పుడు జరిగింది యుద్ధం అన్నాం అనుకోండి, ఫలానా 1526లో జరిగింది కాదు. టైం చెప్పడం కాదు. ఎప్పుడొచ్చారు ఇంటికి మీరు అన్నారనుకోండి, నేను ఫలానా 7 గంటలకు వచ్చాను అంటే టైం అయిపోయింది అక్కడ. కానీ ఇక్కడ అలా చెప్పట్లా. ఎప్పుడు మీరు ఇంటికొచ్చారంటే, నేనెప్పుడొచ్చానంటే కరెక్ట్‌గా అదే టైంకి మా నాన్నగారు ఇంటికొచ్చారండి. మా నాన్నగారు ఇంటికొచ్చిన సమయంలో, ఇంటికి వచ్చినంతలో నేను గూడా వచ్చాను. అంటే ఇక్కడ పగలా, సాయంత్రమా, రాత్రా, లేకపోతే మధ్యాహ్నమా, లేకపోతే ఎప్పు టైం ఏమిటి? ఇవేవి చెప్పట్లేదు. చెప్పకుండా ఏం చెప్తున్నారు? ఎప్పుడొచ్చావు నువ్వు అనే క్వెషన్‌కి మా నాన్నగారు వచ్చినంతలో నేను గూడా వచ్చాను. లేతే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు నేనొచ్చాను. లేతే ఇంట్లో దీపాలు పెట్టే వేళకి నేనొచ్చాను. కరెక్ట్‌గా వాడు వెళ్ళాడు, నేనొచ్చాను. అంతేగాని అక్కడ చెప్పట్లేదు. అంటే ఏంటి? ఈ క్రియని నేను రావడం అనే క్రియని ఇంకొక క్రియతో జతపరిచి చెప్తున్నారు. ఓకే. సో, అలాంటి ఇంకా మీరు డీటెయిల్డ్‌గా దాన్ని తర్వాత చదువుకుంటారు. ఇలా చెప్పే సందర్భాన్ని ఏమంటారంటే సతి సప్తమి ఆర్ భావలక్షణ సప్తమి ఆర్ సత్సప్తమి, సప్తమి అని అన్ని రకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకు అంటే ఈ సప్తమి ప్రయోగంతో చేస్తూ కాల నిర్దేశం చేస్తాము. డైరెక్ట్‌గా పంచవాదనే, షడ్వాదనే అని చెప్పం. డైరెక్ట్‌గా ప్రాతః ఆర్ సాయంకాలే ఆర్ మధ్యాహ్నే అని చెప్పం. డైరెక్ట్‌గా సోమవాసరే, మంగళవాసరే లేతే ఫలానా దినాంకే అని చెప్పం. కానీ టైమే సూచిస్తుందది. ఇప్పుడు వాక్యం ఎప్పుడు చెప్పాడు? అర్జునుడు ఈ వాక్యాన్ని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? కరెక్ట్‌గా ఆయుధ ప్రయోగం జరగబోతున్న సమయంలో ఇంకా అయిపోయింది. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ టు స్టార్ట్ అన్నమాట. ఇంక జరుగుతోందింక. అయిపోయింది. శంఖనాదం జరిగిపోయింది. ఇంక మొదలవ్వాలి అందరూ బాణాలు పెట్టుకొని రెడీగా ఉన్న టైంలో ఈయన ఈ మాట చెప్పాడు. కానీ ఈ మాట చెప్పినప్పుడు కరెక్ట్‌గా యుద్ధ క్షేత్రంలో 11 గంటలయిందా? 10:30 అయిందా? అనే మాట చెప్పట్లేదాయన. ఎప్పుడైతే కరెక్ట్‌గా ఇక యుద్ధం ప్రారంభమవుతున్న సమయంలో కరెక్ట్‌గా ఈయన చెప్పాడు ఈ మాట అని చెప్తున్నా. సో, ఈయన మాట చెప్పటానికి యుద్ధం ప్రారంభ సమయంలో కరెక్ట్‌గా ప్రారంభమవుతున్నటువంటి సమయంలో అన్ని లింక్ చేశారు. సో, ఇలా దీన్ని చెప్పడాన్ని అప్పుడు దానికి సప్తమి ప్రయోగంతోనే చెప్తారు. ఇలా చెప్పటాన్ని భావలక్షణ సప్తమి అని అంటారు. ఆర్ సతి సప్తమి ఆర్ సత్ సప్తమి అని కూడా అంటారు. దీని గురించి పరిచయాల్లో కూడా దీని గురించి గతేతు తస్మిన్ భరతే అని చదువుకున్నాం. గుర్తుంటే మీకు. అప్పుడు కూడా భావలక్షణ సప్తమి అని చెప్పారు అప్పుడు కూడా మీకు. ఇది డీటెయిల్డ్‌గా 9th, 10th లెసన్స్‌లో చదువుతారు. ఓకే. చాలా అందమైన ప్రయోగం. రాయకపోయినా ఇంకో రకంగా రాయొచ్చు. బట్ రాస్తారు జనరల్‌గా. ఓకే. దీని గురించి ఇది మీకు చెప్పటం కోసమే చెప్పటం. సత్సప్తమి ప్రయోగం చదువుకున్నప్పుడు డీటెయిల్డ్‌గా చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. అంతేగాని ఈ శ్లోకం ఇచ్చారనుకోండి పొరపాటున ఇవన్నీ రాయక్కర్లేదు మీరు. మీరు యాజ్ యూజువల్ ఒకవేళ ఈ 2 శ్లోకాలు కలిపి ఇచ్చారే అనుకోండి సపోజ్ మీరు యాజ్ యూజువల్ మీ పద్ధతిలో మీరు రాసుకుంటూ వెళ్ళిపోవడమే అన్వయ రచన. భావలక్షణ ఇవన్నీ మీరు ఈ టేబుల్స్ గీసేయడం ఇప్పుడు ఈ చతుర్థి విభక్తి అంతాలు ఇవన్నీ మీరేమీ రాయక్కర్లేదు. డైరెక్ట్‌గా పద విభాగము మీరు మామూలు ఒరిజినల్ ప్రాక్టీస్ మీదేదైతే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉందో అదే చేయాలి. ఇవన్నీ మన కోసం అంటే కొత్తగా వచ్చాయి కాబట్టి మనం చెప్తున్నారు అంతే. ఓకే. సో, ఇదన్నమాట దాని గురించి. నెక్స్ట్ 9th, 10th లెసన్స్‌లో ఎలాగో చదువుకుందాం. సో, ఇంక అన్వయ రచనకు వచ్చేద్దాం. అన్వయ రచనలో ఏమిటి బాధ ఇప్పుడు దీనికి? సో, ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ మన తెలుగులో మనకు అర్థమైన పద్ధతిలో చెప్పాలంటే సంజయుడు చెప్తున్నాడు, "ఓ రాజా" అని ధృతరాష్ట్రుని సంబోధిస్తూ ఏం చెప్తున్నాడు? "ఓ రాజా, ఈ యుద్ధం కోసం సన్నద్ధులై నిల్చున్నటువంటి ధృతరాష్ట్ర కుమారులను చూసి దృష్ట్వా అన్నారు చూసి కపిధ్వజుడు అయినటువంటి పాండవుడు అంటే అర్జునుడు కరెక్ట్‌గా యుద్ధం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో తన ధనస్సుని పట్టుకొని కృష్ణుణ్ణి ఉద్దేశించి ఈ మాటను చెప్పాడు." అక్కడికి ఒక వాక్యం అయింది. సో, ఈ మాటను చెప్పాడంటే కంటిన్యూషన్ రావాలి కాబట్టి అక్కడికి ఆ వాక్యం అయిపోయింది. అంటే ఆహా అనే క్రియాపదానికి అవన్నీ అయిపోయినాయి. చెప్పాడు. ఏం చెప్పాడు? కొటేషన్స్ స్టార్ట్ అవుతాయి చూడండి. కొటేషన్స్‌లో ఇంకొక క్రియాపదం వస్తుంది. "ఓ కృష్ణ, నా రథమును 2 సేనల మధ్యలోకి తీసుకెళ్ళి నిలబెట్టు." ఈ నిలబెట్టు, స్థాపయ ఏదైతే ఉందో దట్ ఈస్ రెండో వాక్యానికి క్రియాపదం. సో, ఫస్ట్ వాక్యానికి క్రియాపదం మనం ఏంటి? ఆహా! చెప్పాడు. అక్కడి నుంచి అల్లుకుని వస్తున్నాం అన్నమాట. దానికంటే ముందేం రాయాలి? సంబోధన వస్తుంది కాబట్టి అది రాయాలి. ఇప్పుడు ఈ వాక్యానికి సంబంధించిన సంబోధన ఏమిటి? మహీపతే.
మహీపతే రాసేసి ఆహా చెప్పాడు. ఓకే, ఇది క్రియాపదం. ఎవరు మళ్ళీ మొదలు జడలిక మొదలు మళ్ళీ కహాహా చెప్పుకుంటూ వచ్చాడు. కహాహా ఎవరు చెప్పారు ఇప్పుడు? అక్కడ ఎవరు చెప్పారన్న ప్రథమా విభక్తి రూపాలు కపిధ్వజ, పాండవ 2 ఉన్నాయి. సో ఫస్ట్ పాండవ చెప్పుకోవాలి. ఫస్ట్ అది చెప్పాలి కాబట్టి ఆయన ఒరిజినల్ ఐడెంటిటీ పాండుపుత్రుడు కాబట్టి అది చెప్పాలి. సో కహాహ పాండవ ఆహా. ఇప్పుడు కీదృశ పాండవ వీడు ఎలాంటి వాడు? విశేషణం ఏంటి వీడికి? తన యొక్క జెండాపై కపిరాజు ఉన్నటువంటి పాండవుడు. కోస కపిధ్వజ. కపిధ్వజ పాండవ ఆహా. ఎవరు చెప్పారనే దానికి ఆన్సర్ అయిపోయింది. ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? కమ్ ఆహా. ఎవరిని ఉద్దేశించి చెప్పాడు ఇక్కడ? హృషికేశం, కృష్ణుని ఉద్దేశించి చెప్పాడు. ఏమని చెప్పాడు? కృష్ణుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇప్పుడు కిమ్ ఆహా ఎందుకు? వాక్యం అని వచ్చింది అక్కడ, అది నపుంసకలింగం కాబట్టి కిమ్ ఆహా. ఇదం వాక్యం డైరెక్ట్ గా రాసేసారు. కాబట్టి గొడవలేదు. సో చెప్పాడు. ఎవరు చెప్పారు? అర్జునుడు, పాండవుడు చెప్పాడు. ఎలాంటి పాండవుడు? జెండాపై కపిరాజు కలిగినటువంటి పాండవుడు. ఎవరికి చెప్పాడు? కృష్ణుని ఉద్దేశించి చెప్పాడు. హృషికేశం. ఏమని చెప్పాడు? కిం ఆహా ఇదం వాక్యం ఆహా. అక్కడితో అయిపోలేదు కదా. ఈ మాటను చెప్పే ముందర ఏం చేశాడు ఆయన? వాళ్ళందరినీ చూశాడు. యుద్ధానికి సన్నద్ధులైనటువంటి కౌరవులందరినీ చూశాడు. సో చూసి అని అక్కడి నుంచి పట్టుకురావాలి మళ్ళీ. సో కిం కృత్వా ఆహా దృష్ట్వా. చూసి అనగానే ఏమిటి? ఏం చూశాడు బాబు? ఓ పిల్లిని చూశాడా? ఎలకని చూశాడా? ఏం చూశాడు? సో దృష్ట్వా తర్వాత అక్కడ కథా దృష్ట్వా అన్నారు. ఆ అథ అనేది తర్వాత కూడా మళ్ళీ ప్రయోగించారు కాబట్టి ఆ కథా దృష్ట్వా అనేది తీసేసినా పర్వాలేదు, పెట్టుకున్నా పర్వాలేదు. అథ అనేది ఆ తర్వాత చూసి అది పెట్టుకుంటే ఎవరిని చూశాడు? ధార్తరాష్ట్రాన్ అని బహువచనంలో ద్వితీయాలో ఉంది కాబట్టి ఏం చెప్పుకోవాలి? కాన్ దృష్ట్వా. ఎవరిని చూసి? ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా. ఇప్పుడు ఈ ధార్తరాష్ట్రులందరూ ఎలా ఉన్నారు? చక్కగా వ్యవస్థీకరింపబడి ఉన్నారు. అంటే కరెక్ట్ గా వాళ్ళ పొజిషన్స్ లో సిద్ధంగా ఉన్నారు. సో కీదృశాన్ ధార్తరాష్ట్రాన్. ద్వితీయ విభక్తి క్వశ్చన్. కీదృశాన్ ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్. కరెక్ట్ గా వాళ్ళ పొజిషన్స్, నువ్వు ఇక్కడ నుంచో అని కరెక్ట్ గా అందరు అరేంజ్ చేసేసి ఉన్నారు. ఆయా పొజిషన్స్ లో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు యుద్ధం చేయడానికి. సో వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్. ఇంకా అక్కడ దృష్ట్వా అయిపోయింది. ఇంకొకటి ఉద్యమ్య అని చెప్పి ఇంకొక ల్యబంతం వచ్చింది. సో దీనికి కూడా కింకృత్వ అనే వస్తుంది. కానీ కింకృత్వ ఆల్రెడీ దృష్ట్వాకి వచ్చింది కాబట్టి ఇక్కడ పునః అని పెట్టారు. పునః కింకృత్వ. వాళ్ళని చూశాడు సరే, ఇంకా ఏం చేశాడు? ఇంకా ఏదో చేశాడు. పునః కింకృత్వ ఉద్యమ్య అంటే తన ధనస్సుని స్వీకరించి పైకి పట్టుకున్నాడు. ఉద్యమ్య అంటే పైకి పట్టుకుని, ధనస్సుని పైకెత్తి పట్టుకుని. సో ఉద్యమ్య పైకెత్తి పట్టుకున్నాడు. దేన్ని పైకెత్తి పెట్టుకున్నాడు? తన ఉత్తరీయాన్న కాదు కదా. సో ధనుహు అంటే నపుంసకలింగ శబ్దం అది కాబట్టి కిం ఉద్యమ్య అని క్వశ్చన్ వచ్చింది. ఓకే, కిం ఉద్యమ్య ధనుహు ఉద్యమ్య. ఓకే, ధనస్సుని పైకెత్తి పట్టుకొని అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి కౌరవులందరినీ చూసి అప్పుడు ఈ మాటను మన కృష్ణునికి చెప్పాడు. కృష్ణుని ఉద్దేశించి చెప్పాడు. అర్జునుడు, కపిధ్వజుడైనటువంటి అర్జునుడు చెప్పాడు. ఇంతవరకు అదైంది. ఇదంతా ఎప్పుడు జరిగింది? అందుకనే కథాహ ఎప్పుడు చెప్పాడు ఇదంతా అంటే అక్కడ అథ అంటే లేటర్ ఆర్ తర్వాత అంటే అటు పిమ్మట అని చెప్తామే దానికి. అథ ప్రవృత్తే, మధ్యలో తదా కూడా ఉంది కాబట్టి 3 రాసేసారు. ప్రవృత్తే అంటే జరగబోతున్నంతలో, కరెక్ట్ గా అదే సమయంలో, జరిగినంతలో అని అర్థం. సో తదా అథ ప్రవృత్తే 3 రాశారు. ఏదో ఒకటి ప్రవృత్తే మిస్ అవ్వకూడదు. మిగతా 2 మిస్ అయినా పర్వాలేదు, దాని పెద్ద మీనింగ్ ఏం తేడా కాదు. సో ప్రవృత్తే మిస్ కాకూడదు. జరుగుతున్నంతలో. ఏం జరిగినంతలో? సో కస్మిన్ ప్రవృత్తే అక్కడ వచ్చింది. ఏం జరుగుతోంది అక్కడ? బాణాసంచా కాలుస్తున్నారా? కాదు కదా, ఆయుధాల ప్రయోగం జరగబోతుంది. సో కస్మిన్ ప్రవృత్తే శస్త్ర సంపాతే. కస్మిన్ ఎందుకు రాసాము? శస్త్ర సంపాతే అనేది సప్తమి కాబట్టి. అక్కడ మరి
ప్రవృత్తే అనేది ఎందుకు కథాకి రాసాము? ప్రవృత్తే కూడా సప్తమి కదా, కథ ఎందుకు రాస్తున్నాము? ఇక్కడ మనం కాలం చెప్పడానికి ట్రై చేస్తున్నాం అక్కడ, ఎప్పుడు అనేది. ఆ కాలంకి టైం అంటే చెప్తున్నాను ఇందాక, ఒక క్రియ ద్వారా చెప్పదలుచుకుంటున్నాం ఇక్కడ ఒక కాలాన్ని, అంతేగాని ఫలానా పర్టికులర్ టైం, మినిట్స్, నిమిషాలు, క్షణాలతో చెప్పదలుచుకోలేదు. కాబట్టి అక్కడ కూడా మనం కథ అనే రాసాం. ఓకే, సో ఫస్ట్ నుంచి మళ్ళీ వస్తే ఈ వాక్యానికి ఆహా కహ ఆహ పాండవః కీదృశః పాండవః కపిధ్వజః కం ఆహ హృషీకేశం ఆహ కిం ఆహ ఇదం వాక్యం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద తదాహ వచ్చేసింది కాబట్టి ఆ కథాహ అక్కడ రాయకపోయినా నష్టం లేదు. కిం కృత్వా ఆహ దృష్ట్వా కాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కీదృశాన్ ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్. ఇంకో ల్యబంధం ఉంది కాబట్టి మళ్ళీ పునః కిం కృత్వా ఉద్యమ్య కిం ఉద్యమ్య ధనుః ఉద్యమ్య. ఇదంతా ఎప్పుడు జరిగింది? కదా ఆహా ఎప్పుడు చెప్పాడు ఇదంతా? ప్రవృత్తే. కస్మిన్ ప్రవృత్తే? శస్త్ర సంపాతే. తదా తదా అథ రాసినా పర్వాలా, రాయకపోయినా పర్వాలా, పదాలు ఉన్నాయి కాబట్టి రాస్తామన్నా అక్కడ రాసుకోవచ్చు. సో కదాహ ప్రవృత్తే తదా అథ ప్రవృత్తే కస్మిన్ ప్రవృత్తే శస్త్ర సంపాతే. వీటన్నిటికీ ముందర సంబోధన రాయాలి, మహీపతే. ఓకే ఓకే. ఓ రాజా, సన్నద్ధులై ఉన్నటువంటి కౌరవులను చూసి కపిధ్వజుడైనటువంటి మన అర్జునుడు కృష్ణుని ఉద్దేశించి ఈ మాటను చెప్పాడు. ఎప్పుడు? మన యుద్ధము ఆరంభమవుతున్న సమయంలో కృష్ణుని ఉద్దేశించి ఈ మాటను చెప్పాడు. అది ఒక వాక్యమైంది. దాన్నే సంస్కృతంలో చెప్పుకుంటే తదా అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే తదా అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే కపిధ్వజః పాండవః కపిధ్వజః పాండవః వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ధనుః ఉద్యమ్య హృషీకేశం వాక్యం ఇదం ఆహ. ఓకే, తదా అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే. ఓకే, తదా అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే కపిధ్వజః పాండవః వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా. ఓకే, వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ధనుః ఉద్యమ్య హృషీకేశం వాక్యం ఇదం ఆహ. అయిపోయిందా ఫస్ట్ సెంటెన్స్? ఇక రెండో సెంటెన్స్ కి వచ్చేసరికి చిన్న వాక్యం అది, దీనికి కూడా ఒక సంబోధన ఉంది. రెండో ఏంటండి మేడం గారు? ప్రవృత్తి అంటే ఏంటి మేడం గారు? జరుగుతున్నంతలో. యాక్చువల్ గా అయితే జరిగిన పాస్ట్ టెన్స్ ఎక్తాప్రత్యయం కాబట్టి జరిగినంతలో అని చెప్పటం. మళ్ళా ఒక్కసారి చెప్పండి అన్న, అన్వాక్రమం ఇప్పుడు చెప్పిన వాక్యం అన్వయ రచన చెప్తాను. తదా అథ వాక్యం మట్టుకి అదే వాక్యం ఒకటే చెప్తాను. తదా అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే కపిధ్వజః పాండవః వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ధనుః ఉద్యమ్య హృషీకేశం వాక్యం ఇదం ఇదం వాక్యం ఆహ. ఓకే, రైట్? శస్త్ర సంపాతే ప్రవృత్తే కపిధ్వజః పాండవః వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ధనుః ఉద్యమ్య హృషీకేశం ఇదం వాక్యం ఆహ. అంతే అంతే. ఓకే, సో నెక్స్ట్ సెంటెన్స్ కి సంబోధన ఏంటి? అచ్యుత. అచ్యుత సంబోధించిన తర్వాత ఇక్కడ మధ్యమ పురుష క్రియాపదం. సో స్థాపయ క్రియాపదం, మధ్యమ పురుష క్రియాపదం కాబట్టి కహ స్థాపయ, త్వం స్థాపయ. త్వం స్థాపయ క్రియాపదకి అక్కడ అధ్యాహారం చేసుకోవాల్సింది త్వం అనేటువంటి కర్తృపదం. ఓకే, నీవు పెట్టు. ఏం పెట్టాలి? నీవు అక్కడ ఉంచు అన్నాడు, ఏం ఉంచాలి? సో రథం. రథః పుంలింగ శబ్దం కాబట్టి కం స్థాపయ, ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి కం స్థాపయ రథం స్థాపయ. ఎవడి రథం ఇది?
రథం అంటే సూర్యుడు రథమా? కాదు కదా. ఎవరి రథం? కస్య రథం మే. మే అనేది చతుర్థిలో వస్తుంది. మహ్యం మే అని వస్తుంది, మమ మే అని కూడా వస్తుంది. సో ఇక్కడ షష్ఠి తీసుకోవాలి. కాబట్టి కస్య రథం, కస్య రథం మే. ఓకే, నెక్స్ట్ ఎక్కడ పెట్టమంటున్నాడు? కుత్ర స్థాపయ. ఎక్కడ పెట్టమని చెప్తున్నాడు? మధ్యలో అని చెప్తున్నాడు. సో మధ్యే. దేనికి మధ్యలో? దేనికి మధ్యలో పెట్టాలి? సో ఏం చెప్పాలి? కయోహ మధ్య. ఇక్కడ ద్వివచనం అది కాబట్టి కయోహ మధ్య అనాలి. కస్య కయోహ కేశాం. షష్ఠీ విభక్తి కిం శబ్దానికి. సో కస్య కాదు, ఏకవచనం కాదు, బహువచనం, కేశాం కాదు, మధ్యలో ద్వివచనం ఉంది కాబట్టి కయోహ మధ్యే, సేనయోహ మధ్యే. ఓకే, సేనయోహ మధ్యే. సేనయోహ మధ్య వచ్చిన తర్వాత కీదృశ్యోహ సేనయోహ. సేన అనేది స్త్రీలింగ శబ్దం. సో కీదృశీ సేన అంటాం కాబట్టి కీదృశ్యోహ షష్ఠి వచ్చింది గౌరీ శబ్దం లాగా. కీదృశ్యోహ సేనయోహ. ఏ సేనల మధ్యలో? ఉభయోహ అంటే రెండు. ఆ రెండు సేనలు అంటే పాండవ కౌరవ సైన్యాల మధ్యలో. అది కూడా సేనకి విశేషణమే అవుతుంది. సో ఉభయోహ సేనయోహ మధ్య. సో అచ్యుత స్థాపయ. కహ స్థాపయ? త్వం స్థాపయ. కం స్థాపయ? రథం స్థాపయ. కస్య రథం? మే రథం. కుత్ర స్థాపయ? మధ్యే స్థాపయ. కయోహ మధ్యే, సేనయోహ మధ్యే. కీదృశ్యోహ సేనయోహ ఉభయోహ సేనయోహ. దీనికి వాక్యం అవుతుంది అచ్యుత ఉభయోహ సేనయోహ మధ్యే మే రథం స్థాపయ. ఇదే సింపుల్ వాక్యం. అచ్యుత ఉభయోహ సేనయోహ మధ్యే మే రథం స్థాపయ. ఇప్పుడు మొత్తం అన్వయం చూసామనుకోండి, కరెక్ట్ గా క్లియర్ గా అర్థమవుతుంది మనకి. ఓకే, తదా అథ శస్త్ర సంపాతే ప్రవృత్తే కపిధ్వజ పాండవ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ధను ఉద్యమ్య హృషీకేశం ఇదం వాక్యం ఆహ అని కొటేషన్ స్టార్ట్ అయ్యి అచ్యుత ఉభయోహ సేనయోహ మధ్యే మే రథం స్థాపయ. ఓకే, ఇది దీనికి అన్వయ రచన. క్లియర్? ఎస్. ఈ న్యాయాలు సంగ్రహ విషయాలు చెప్పేసుకున్నాం కదా. విసర్గ సంధి చెప్పనా? ఎస్, విసర్గ సంధి చెప్పనా? చాలా మనకి సంస్కృతంలో చాలా ఉపయోగించే సంధి, ఇంపార్టెంట్ సంధి అండి విసర్గ సంధి. ఎక్కడ చూసినా విసర్గలు కనబడుతుంటే దేంతో దాంతో కలిసిపోతూ ఉంటే కాసేపు ఓ అంటారు, కాసేపు ఇంకోటి అంటారు, కాసేపు ఎస్ పెడతారు, మధ్యలో అర్థమవుతుంది. ఎందుకు ఏమిటి అనేది అర్థం కాదు. ఎస్ రాజేశ్వరి గారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఇది బాక్స్ అవి రాయక్కర్లేదు ఎగ్జామ్ కి. ఏమీ మామూలుగా రాయాలి, ఎప్పుడు రాసేట్టే రాయాలి. వాళ్ళు పదవి భాగం చేసుకోవడం ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే అన్వయ రచనకి కదా. సో పదవి భాగం రాసుకోవడం, అన్వయ రచన రాయమంటే అంతవరకే రాయాలి, తాత్పర్యం కూడా అక్కర్లేదు. పదవి భాగం అన్వయ రచన క్వశ్చన్స్ జనరల్ గా అన్వయ రచన క్వశ్చన్స్ అంటే దానికే ఇవ్వాలి. మీకు తాత్పర్యాలు వాటితో వాళ్ళకి సంబంధం లేదు కదా. మీరు అన్వయ రచన ఎలా చేశారనేది ఇంపార్టెంట్. సో పదవి భాగం అన్వయ రచన అవే రాయాలని, మిగతావన్నీ అక్కర్లేదండి. ఆ పదవి భాగం తర్వాత సంధులు కూడా అక్కర్లేదు. ఆ సంధులు ఎందుకు చెప్తున్నారు అంటే మీకు తెలియడానికి చెప్తున్నాం. ఆల్రెడీ మీకు హల్ సంధులు అయిపోయినాయి, మన అచ్చంధులు అయిపోయినాయి, స్వర సంధులు వ్యంజన సంధులు రెండు అయిపోయినాయి మీకు తెలియడానికి చెప్తున్నారు కానీ వాళ్ళు అవన్నీ రాయమని ఉద్దేశ్యం కాదు. ఓకే, తాత్పర్యం కూడా ఎక్కడి వరకు? ఓ మహారాజా నుంచి చెప్పాడు వరకే. ఈ వెనుకటి పాఠాల్లో అక్కడి నుంచి అన్వయ రచన స్టార్టింగ్ అంటే ముందర భావ లక్షణ సప్తమి ఆ మొత్తం అంతా కూడా మన కోసం, మన అర్థం చేసుకోవడం కోసం, మన అండర్స్టాండింగ్ కోసమే. అది తప్ప పరీక్షలో రాయమని కాదు అర్థం. అది కూడా చూసాను. విభక్తులు విడదీయడం అంటే దాని వాక్య విశ్లేషణ. విభక్తులు విడదీశారనుకోండి, నేను రాసుకోమని ఎందుకు చెప్తానంటే విభక్తుల ప్రకారంగా రాసుకోండి అని నేను ఎందుకు చెప్తానంటే క్వశ్చనింగ్ మిస్ అవ్వదు. ఇప్పుడు ప్రథమ విభక్తి కొన్ని శ్లోకాల్లో కొన్ని విభక్తులు ఉండకపోవచ్చు, కేవలం ప్రథమ, తృతీయ, పంచమి ఉన్నాయి, మిగతావి లేవు. సో ఆ రకమైన క్వశ్చన్స్ వచ్చాయి. లేదు కొన్నిట్లో అన్ని చాలా విభక్తులు ఉండొచ్చు. ఉన్నప్పుడు మనం ఎక్కడ ఒక ఆర్డర్ మిస్ అవ్వకూడదని నేను చెప్తాను. యాక్చువల్ గా అయితే రాయక్కర్లేదు.
మీరు డైరెక్ట్ గా పద విభాగం చేసి అన్వయ రచన రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా మిస్ అవుతావేమో అని చెప్పి రాసుకోమని చెప్తారు. అప్పుడు అనుకోండి, ప్రథమా విభక్తులు అంటే కర్తృపదాలు, ద్వితీయ విభక్తులు అంటే కర్మపదాలు, తృతీయ విభక్తులు అంటే ఉపకరణాలు కానీ లేకపోతే కర్మని ప్రయోగం వస్తే అప్పుడు కానీ, చతుర్థి అంటే ఉద్దేశాలు వచ్చేస్తాయి, ఎవరి పర్పస్లు వస్తాయి, అన్ని మనకు తెలిసిపోతాయి క్లియర్ గా. దేని వలన వచ్చింది, దేని నుంచి వచ్చింది, లేకపోతే ఎవరి కోసం వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ అవ్వం ఎక్కడ. అందుకని రాసుకోమంటా. అంటే మనం కానీ పద విభాగం చేస్తాం కదా మేడం, అందులో ప్రతి వాక్యం ప్రతి పదం కూడా ఇందులో రావాల్సిందే కదా. ఖచ్చితంగా రావాలి. నేను అదే అన్నాను, ఎక్కడైనా ఒకవేళ ఏ విభక్తితో వెయ్యాలి క్వశ్చన్ అని చెప్పి ఎక్కడైనా డౌట్ వస్తుందేమో. యాక్చువల్ గా ఎగ్జామ్ లో రాయక్కర్లేదు. పద విభాగము, అన్వయ రచన ఇంపార్టెంట్, తాత్పర్యం కూడా తెలియాలి కాబట్టి అవి మూడే ఇంపార్టెంట్, మిగతావన్నీ అక్కర్లేదు. అంటే ఇక్కడ పద విభాగమును తాత్పర్యం మీరు చెప్పింది మళ్ళీ దాని అన్వయ రచన అని ఉన్న దగ్గర నుంచి రాసుకోవడం అంతే. అంతే అంతే, రైట్. అయితే విభక్తులు కూడా రాయక్కర్లేదు అంతే కదండి. పేపర్ లో చాలు, మీకు తెలిస్తే చాలు. పేపర్ లో అది ఫస్ట్ లో అంటే ప్రాక్టీస్ కోసం రాయమంటాం, అది ఎగ్జామ్ కోసం కాదు, మీ ప్రాక్టీస్ కోసం రాయమంటాం. పరీక్షలో అన్ని రాస్తూ కూర్చుంటే టైం సరిపోదు శిక్షకి. అంటే మీకు ప్యాక్డ్ గా ఉంటుంది. సో మీరు అంత త్వరగా ఉంటే క్వశ్చన్ మిస్ అవ్వకుండా వెళ్ళిపోతుంది టప 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 టప. ఓకే, నెక్స్ట్ 10 వ్యంజన సంధులు, 6 స్వర సంధులు తర్వాత విసర్గ సంధి అండి. విసర్గ సంధి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మీకు నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు ఉంది, 10th లెసన్ వరకు ఉంది. 10th లెసన్ వరకు ఉంది విసర్గ సంధి. 9th వరకు ఉంది. 10th లెసన్ లో మిక్స్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది విసర్గ సంధి. సో 3 పాఠాల్లో 6, 7, 8, 9 4 పాఠాలు, 4గిట్లో విసర్గ సంధి ఉంటుంది. 4 నియమాలు, 4 పాఠాలు. విసర్గ సంధి మనము పరిచయాలో ఏం చదువుకున్నాం, ఓకారంగా మారుతుంది, రేఫగా మారుతుంది, సకారంగా మారుతుంది అని చదువుకున్నాం, రైట్. ఓకారంగా మారుతుంది, రేఫగా మారుతుంది, సకారంగా మారుతుంది. ఇంకోటి కూడా చెప్పాం, లోపం మిస్ అవుతుంది కంప్లీట్ గా. ఈ 4గే ఇక్కడ కూడా ఉండేది. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఓకారంగా మారటం అనేది యాక్చువల్ గా ఓకారంగా మారదు. యాక్చువల్ గా విసర్గ ఏమవుతుంది, ఉ కింద మారుతుంది. విసర్గ ప్లేస్ లో ఉ అనేది వస్తుంది. ఆ ఉ రావటం వల్ల ఏమవుతుంది, పక్కనున్న పదంతో సంధి, గుణసంధి జరిగి ఓ అవుతుంది. గుర్తుంది కదా గుణసంధి, ఏఓఆర్ వస్తాయి కదా, ఆ ప్లస్ ఈ ఊరు ఈజ్ ఈక్వల్ టు ఏఓఆర్ కదా. సో ఎప్పుడైతే ఆ ప్లస్ ఈ ఊ వచ్చిందో, ఆ ప్లస్ ఊ వస్తే ఏం రావాలి, ఓ రావాలి. సో యాక్చువల్ గా జరిగేది ఏంటి, విసర్గ ఓ రామో గచ్చతి ఇలా చెప్పినప్పుడు రామో నామ జనైశ్రుత ఫస్ట్ పద్యం, అది పరిచయాలో చదివింది. ఓకే, ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత చదివిన దాంట్లో రామో అని వచ్చింది, రామహ అని చెప్పుకున్నాం. మరి ఓ అయిపోయిందంటే అక్కడ తర్వాత చెప్పారు విసర్గ ఓకారంగా మారుతుందిలే బాబు, నువ్వు చదువుకో, నీకెందుకు అన్నారు. యాక్చువల్ గా మారేది ఓ కింద కాదు, యాక్చువల్ గా మారేది ఏంటి, విసర్గ ఉకారంగా మారుతుంది. విసర్గ ఉకారం అయ్యే నియమం ఒకటి, విసర్గ సకారం అయ్యే నియమం ఒకటి, విసర్గ రేఫ కింద మారే నియమం ఒకటి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు అనే చోట విసర్గ రేఫగా మారుతుంది. గురుహు బ్రహ్మ చెప్పుకున్నా కదా, గురుర్ అవుతుంది. ఓకే, అది కాకుండా విసర్గ సకారం అవుతుంది అనుకోండి, చాలా ఉన్నాయి. సకారం అయ్యే చోట చాలా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ష్టత్వాలన్నీ వస్తాయి, ష్టత్వాలు వస్తాయి మళ్ళీ ఇప్పుడు. సో అలాగా సకారం అవుతుంది. అలా కాకుండా ఇంకేంటుంది, లోపం అంటే అసలు విసర్గ కనపడదు అక్కడ, విసర్గ కనపడదు. అట్లా ఇప్పుడు ఇక్కడే ఉంది కదా, సఘోషో రథార్థ రాష్ట్రాణ. సఘోషో దాన్ని విడదీసినప్పుడు ఎలా చదువుకున్నాం, సహా ఘోష అని చెప్పాం. 2 నియమాలు వచ్చేసాయి అక్కడ. సహా అన్న చోటేమో విసర్గ లోపం అయిపోయింది శ్లోకంలోకి వచ్చేసరికి, ఘోషో అన్నప్పుడేమో ఘోష కాస్త ఘోషో అయిందంటే విసర్గ ఉకారం అవుతుంది ఫస్ట్, తర్వాత గుణం జరుగుతుంది, ఓ అవుతుంది. సో పరిచయం నుంచి నెక్స్ట్ లెవెల్కి వచ్చాం కాబట్టి ఇక్కడ విసర్గ నియమం అంటే ఏంటి, 4 నియమాలు. వాళ్ళు అడుగుతారండి, విసర్గ సంధికి వేరే సెపరేట్ బిట్ ఇస్తారు. బిట్ ఇచ్చి విడదీయమనో సంధి కల్పమనో రాసి విసర్గ సంధి ఏ నియమం ప్రకారం అని అడుగుతారు. కేవలం విసర్గ సంధి అని రాస్తే ఊరుకోరు. విసర్గ సంధి ఏ నియమం ప్రకారం అవుతోంది ఇక్కడ సంధి అంటే, విసర్గ సంధి ఉకార నియమ అని రాయాలి. ఓ ఉన్నా అక్కడ ఉకార నియమ, ఆర్ విసర్గ సంధి సకార నియమ, విసర్గ సంధి లోప, విసర్గ సంధి రేఫ నియమ, ఇలా రాయాల్సి వస్తుంది ఆన్సర్.
సో అలా చెప్పుకునే దాంట్లో ముందర ఏం చెప్తున్నారు అంటే ఉకారం అవడము అనేది మనకి ఈ లెసన్ లో చెప్తున్నారు. విసర్గ సంధి ఉకారం అవుతుంది. ఎప్పుడు అవుతుంది విసర్గ సంధి ఉకారము? ఒక్క నిమిషం ఉండండి. విసర్గ సంధి ఎక్కడ ఉండాలి? సో విసర్గ సంధి విసర్గస్య చతుర్షు రూపేషు పరివర్తనం 4 రూపాలుగా మారుతుంది. ఉకారః, లోపః, రేఫః, సకారః. ఉకారం అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉకారానికి నియమం ఏంటి అంటే హ్రస్వ అకారః విసర్గతో పాటు ఉండాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే ఇలా ఇవ్వడంలో అర్థం ఏంటంటే విసర్గ వేరే సెపరేట్ పదానికి ఉంటోందని కాదు. విసర్గ ఏదో ఒక అక్షరంతో కలిసి ఉండాలి కదా కంపల్సరీగా. ఏదర్ రామః అయినా ఉండాలి, లేకపోతే ఛాత్రాః అలా అయినా ఉండాలి, హరిణః అలా అయినా విసర్గ కలిసి ఉండాలి. ఎక్కడో అక్కడ విసర్గ ఒక అక్షరంతో కలిసి ఉంటుంది. దాని ఇండిపెండెంట్ గా అది ఉండదు కదా. కాబట్టి విసర్గతో పాటు ముందరుండే అక్షరం కరెక్ట్ గా విసర్గ ఏ అక్షరానికి ఉండాలో ఆ అక్షరంలో హ్రస్వ అకారం ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? రామః. రామఃలో విసర్గ ఏ అక్షరానికి ఉంది? మాలో ఉంది. మా అంటే ఏంటి? మ్ ప్లస్ ఆ. సో హ్రస్వ అకారం వచ్చిందా లేదా? మళ్ళీ హరిహి అవదు. హరిహిలో ఏమవుతుంది? ఈ వస్తుంది. కానీ రామఃలో ఏమొస్తుంది? ఆ వస్తుంది. రామః, కృష్ణః, ఛాత్రః, శిష్యః, బాలకః వీటన్నిటికీ కూడా విసర్గ ఉండే అక్షరం దేనికి ఉంటుంది? హ్రస్వ అకారానికి ఉంటుంది. అంటే ముందర వ్యంజనం ఉంది. మహాలో మా ఉంది, మకారం ఉంది, కృష్ణహాలో నకారం ఉంది, అలాగే గోవిందః అన్నప్పుడు దకారం ఉంది. అవన్నీ ఉంటాయి. బట్ వాటితో పాటు లాస్ట్కి ఉండేది ఏంటి? అకారము, హ్రస్వ అకారము. హ్రస్వకారంతో కూడిన విసర్గ ఉండాలి దేంట్లో? పూర్వ పదములో. ఉత్తర పదంలో ఏముండొచ్చు? హ్రస్వకారమైనా ఉండొచ్చు, మృదు వ్యంజనమైనా ఉండొచ్చు. అంటే అ అయినా ఉండొచ్చు. మృదు వ్యంజనాలు అంటే మనం చెప్పుకున్నాం వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ యా రా లా వా హా కానీ మృదు. సో విసర్గ ఏ అక్షరంతో ఉందో అది హ్రస్వకారమై ఉండాలి. అండ్ దెన్ దానికి యాడ్ అయ్యేది అంటే ఉత్తర పదము హ్రస్వకారంతో కానీ మృదు వ్యంజనాలు అంటే వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు అథవా యారా లావాహ. సో 3 5 15 5 20 అక్షరాల్లో ఏదో ఒకటి ఉన్నప్పుడు విసర్గ మారుతుంది. దేని కింద మారుతుంది? ఉకారం కింద మారుతుంది. ఏమండి మాకు ఇలా చెప్తే మాకు అసలు అర్థం కావండి వేరియబుల్స్ లో మాకు డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ లో చూపించండి. ఎస్, ఎగ్జాంపుల్ లో చూస్తే రామోపి అనే మాట వస్తుంది. అంటే రామః అపి. ఓకే, ఐ థింక్ ఎవరో మ్యూట్ లో లేరు. చూసుకోండి, ఎవరు లేరో చూసుకుని మ్యూట్ చేసేసుకోండి. స్క్రీన్ షేర్ చేస్తూ నాకు చూడటం కష్టం. సో రామః అపి ఉన్నప్పుడు ఏమవుతుంది? రామః అనే దాంట్లో విసర్గ ఏ అక్షరానికి ఉంది? మా అనే అక్షరానికి ఉంది. సో విసర్గను ఫస్ట్ ఊరికే సెపరేట్ చేసి పెట్టుకున్నాం ఇక్కడ అర్థం అవడం కోసం. ఓకే, సో ఎవరండి? మెసేజ్ పెట్టారో సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఏమైందో తెలియదు. సో రామః అపి అని చెప్పినప్పుడు విసర్గని సెపరేట్ చేస్తే ఏ అక్షరానికి ఉంది విసర్గ? మహా అంటే మా అనే అక్షరానికి ఉంది. మా అంటే ఏంటి? మ్ ప్లస్ ఆ. సో మకారంలో హ్రస్వ అకారం ఉంది. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్తున్నాం? అపి అని చెప్తున్నాము. అపి అంటే ఇది కూడా ఉత్తర పదం కూడా హ్రస్వ అకారంతో స్టార్ట్ అవుతోంది కాబట్టి సెకండ్ కండిషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ రామ అనే మాట మారదు.
అపి అనే మాట కూడా అట్లాగే ఉంటుంది. మారేదల్లా ఈ విసర్గ ప్లేస్ లో ఊ అని యాడ్, ఊ కింద మారుతుంది. విసర్గ ఊ కింద మారుతుంది. సో ఊ కింద మారినప్పుడు ఇప్పుడు ఏమైంది? రామ ప్లస్ ఊ ప్లస్ అపి వచ్చింది. సో ఈ రామ ఇక్కడ ఈ విసర్గాన్ని ఇక్కడ మనం ప్లస్ అని సెపరేట్ చేసి పెట్టామే గానీ ఊరికే మన అండర్స్టాండింగ్ కోసం. బట్ యాక్చువల్ గా దిస్ విసర్గ బిలాంగ్స్ టు రామ అనే పదానికే కదా. కాబట్టి ఇప్పుడు విసర్గ కాస్త ఏమైంది? ఉకారం కింద మారింది. ఉకారం కింద మారినప్పుడు ఏమవుతుంది? ఈ రామలో ఉన్నటువంటి అకారము ప్లస్ ఉకారము కలిసి రామో అని గుణసంధి అవుతుంది. ఓకే, ఈ పదమే రామ అనే పదము గుణసంధి అయ్యి రామో అయింది. ఎందుకు? విసర్గ కాస్త ఉకారంగా మారి రామో ప్లస్ అపి గుణసంధి వల్ల అయింది. మళ్ళీ ఇక్కడ మనకి తెలుసు ఓకారానికి గాని ఏ ఓలకి గనక మనం ఏమంటారు? ఈ అకారం గనక యాడ్ అయితే పూర్వ రూపం వస్తుందని మనకు తెలుసు. కాబట్టి రామో ప్లస్ అపి కాస్త నెక్స్ట్ రామోపి అని అవగ్రహతోటి పూర్వరూప సంధి కింద మారుతుంది. పరిచయ లెవెల్లో మనకి రామోపి విడదీయమంటే ఎలా తీస్తాం? రామో అపి అంతవరకే రాస్తాం. యాక్చువల్ గా రామో అనే పదం కూడా ఎట్లా ఏర్పడింది? గుణసంధి ద్వారా. ఫస్ట్ విసర్గ సంధి వల్ల విసర్గ ఉకారంగా మారుతుంది. ఆ తర్వాత ఏమైంది? గుణం జరిగింది. రామ ప్లస్ ఉకారానికి గుణం జరిగింది. గుణసంధి తర్వాత పూర్వరూపం జరిగి రామోపి అనే మాట వచ్చింది. సో ఇప్పుడు మిమ్మల్ని రామోపి అని విడదీయమని ఇచ్చారనుకోండి, మీరు పరిచయ లెవెల్లో లాగా రామో ప్లస్ అని అపి అని రాస్తే కొట్టేస్తారు. ఇప్పుడు రామః అపి అనే విడదీసి విసర్గ ఉకార నియమము అని మాత్రమే రాయాలి. మధ్యలో గుణము ఇవన్నీ అక్కర్లేదు. విసర్గ ఉకార నియమం ఎలా వచ్చింది? విసర్గ ఉకారం అయింది. ఆ తర్వాత చేంజెస్ ఎలా వచ్చాయి? గుణసంధి జరిగింది, లాస్ట్ కి పూర్వరూపం జరిగింది. సో ఫైనల్ ప్రొడక్ట్ ఇనీషియల్ అసలు స్టార్టింగ్ లో గూడ్స్ ఏంటి అంతవరకే మనం చూడాలి, కానీ మధ్యలో ఏవి మనం రాయక్కర్లేదు. ఓకే, సో రామః ప్లస్ అపి అని ఇచ్చినా మిమ్మల్ని ఇలాగే ఇలా పదాలు ఇచ్చి కలిపి ఏమవుతుందో సంధి కలిపి ఏ నియమం అన్నా డైరెక్ట్ గా రామోపి పూర్వరూపం సంధిలో రాసేసి ఈ రూపం రాసి విసర్గ ఉకార నియమ అనే రాయాలి. గుణము పూర్వరూపం అనే మాటలు రావు. ఓకే, అలా కాదండి. హ్రస్వ ఆకారానికి ఎగ్జాంపుల్ చెప్పారండి. మరి ఇంకా మృదు వ్యంజనం దీనికో ఎగ్జాంపుల్ దానికి చెప్పుకుందాం. ఎందుకు చెప్పుకోవద్దు? బాలహ ధావతి అని ఉందండి. అంటే ఇప్పుడు మీరు సంధి చేయకపోతే రామః అపి అని రాసేయకూడదండి. సెంటెన్సెస్ లో శుభ్రంగా రాసుకోవచ్చు. రామః అపి గతవాన్ అని రాసుకోవచ్చు. మీరు రామోపి గతవాన్ అని రాయక్కర్లేదు. బట్ సంధి జరిగితే ఒకవేళ ఇలా జరగాలి అని చెప్తున్నారు. జరగకుండా ప్లెయిన్ గా రాసుకోవచ్చు, తప్పేమి లేదు. సిమిలర్లీ బాలహ ధావతి. బాలహ అంటే ఏం చెప్పుకున్నాం? విసర్గ ఏ అక్షరానికి ఉండాలి? హ్రస్వ అకారానికి ఉండాలి. లా అంటే ల్ ప్లస్ ఆ, కాబట్టి ఇక్కడ హ్రస్వ అకారం ఉంది. ఫస్ట్ కండిషన్ క్లియర్. నెక్స్ట్ స్వరం అకారం గాని హ్రస్వ అకారం గాని మృదు వ్యంజనం. ధా అనేది మృదు వ్యంజనం. ఎందుకు? వర్గ చతుర్థాక్షరం అది. తథ దధ నాలుగో అక్షరం కాబట్టి మృదు వ్యంజనం అయింది. సో ఇక్కడ ఏమవుతుంది? బాల విసర్గ మామూలుగా ఉకారంగా మారుతుంది, బాలో అని వస్తుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ జరగడానికి పూర్వరూపం జరగడానికి స్కోప్ లేదు. ఎందుకు? అకారం లేదు, మృదు వ్యంజనం ఉంది. కాబట్టి బాలోతో ఆగిపోయి బాలో ధావతి అనే రూపం. సో ఫైనల్ గా వచ్చేది ఏంటి? బాలో ధావతి అంతవరకే. బాలహ ధావతి మృదు వ్యంజనం వస్తే బాలో ధావతి అక్కడతో ఆగిపోతుంది. అదే అకారంతో వచ్చినందుకోండి, అపి అనో అతహ ఇలా ఏమన్నా అకారంతో కనిపించినాయనుకోండి పూర్వరూపం వరకు వెళ్తుంది. ఏది? విసర్గ ఉకారం అయ్యేటటువంటి నియమం. ఓకేనా? అర్థమైందా? ఇది వేరే నియమమా? ఇది వేరే నియమం. ఇక్కడ వరకు అర్థమైందా? సో హ్రస్వ అకారం విసర్గతో కూడినటువంటి హ్రస్వ అకారం ఉండి పూర్వపదంలో, ఉత్తర పదంలో హ్రస్వ అకారం కానీ మృదు వ్యంజనం కానీ ఉంటే ఆ పూర్వపదం తాలూకు విసర్గ ఉకారం కింద మారుతుంది. సో అది గనక అకారం ఉంటే ఉత్తర పదంలో పూర్వరూపం వరకు వెళ్ళిన రూపం వస్తుంది. చివరికి ఫైనల్ గా సంధి జరిగిన పదము. లేదు అంటే గుణసంధి దగ్గర ఆగిపోతుంది. బాలో ధావతి అని ఆగిపోతుంది. ఇక్కడికి అర్థమైందా? ఇక్కడికి చాలా ఈజీగా ఉంది కదా? క్లియరా ఇది ఇక్కడికి? సో ఒకసారి వాక్యాలు చూద్దాం. చూడండి. మీరు చెప్తే ఈజీగా ఉందండి.
అది అసలు ఈజీగా ఉండేదే. ఇదేమన్నా ష్టొత్వం అంత కాంప్లికేటెడ్ కాదు పాపం. విసర్గ ఉన్నది ఒక్క ప్రాణమే అది పాపం చిన్నది. రైట్? సో ఎవరు చెప్పినా ఈజీగా మీరు చదువుకున్నా మీకు అర్థమయ్యేది. వాళ్ళు అంత డీటెయిల్డ్ గాను ఇచ్చారు యాక్చువల్లీ. కొంచెం గుణసంధిను ఇది తెలుసు కాబట్టి, పూర్వరూప సంధి తెలుసు కాబట్టి కొంచెం ఈజీ అయ్యింది. అసలు ఇప్పుడు మీకు అందుకనే తెలియకపోతే విసర్గ కష్టమయ్యేదేమో. మరి విసర్గ సంధి పరిచయాలోనే 4 రకాలుగా మారుతుందని చెప్పేసినప్పుడు ఎందుకు నేర్పించలేదు మీకు మరి? ఎందుకు నేర్పించలేదు? అవన్నీ వస్తే గాని ఇది ఇంత చెప్తే అర్థం కాదు అని చూసారా? ఎంత చాలా వెల్ డిజైన్డ్ సిలబస్ అండి యాక్చువల్‌గా ఇది. కాస్త యుటిలైజ్ చేసుకోవడం రావాలే కానీ చక్కగా డిజైన్ చేశారు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తాయి అన్నీ కూడా. రైట్? మేడం సో విసర్గ సంధిలో 4 నియమాలు ఇలాగే ఉంటాయండి? ఇలా 2, 3 ఆల్మోస్ట్ సందులు కలిపి ఆల్మోస్ట్ ఓకే. ఓకే. అంటే 2, 3 సందులు కలిపి కాదు. సకార నియమంలో లోపానికి పెద్ద ప్రాబ్లం లేదు. లోపానికి గాని, రేఫకు గాని పెద్ద ప్రాబ్లం ఉండదు. వేరే సందులు కలవు. బట్ సకారం వచ్చేసరికి ఏమైందంటే మీకు అదే ఎగ్జాంపుల్స్ చుత్వంలోను, ష్టుత్వంలోను కనపడుతూ ఉంటాయి. సేమ్ ఎగ్జాంపుల్స్. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కస్ కశ్చన ఉంది కదా! కశ్చిత్ ఆర్ కశ్చన ఉంది కదా! లక్ష్మణశ్చ ఇవి చెప్పుకున్నాం కదా! అక్కడ ఏం చెప్పాము? లక్ష్మణస్ ప్లస్ చ అని విడగొట్టాం. లక్ష్మణస్ అని పెట్టాం. కానీ యాక్చువల్‌గా లక్ష్మణః. మరి ఆ ఉసర్గ ఏమైపోయింది? సకారం కింద మారి తర్వాత ష్టుత్వం జరిగింది. ఓకే. సో ఓకే. అలాగా కలుస్తుంది. అక్కడికొచ్చేసరికి మళ్ళీ కలుస్తుంది. బట్ మిగతా చోట్ల రేఫకి, లోపానికి ఏముండదు అంతే. అంటే ఓకే. ముందు ఒకసారి నుండి ఇక్కడ ముసలి కథలో పండుగ కూడా అనమాట. మనకి ఎక్కువ ఇవి సందులు ఎక్కువ ఉంటున్నాయండి. కాబట్టి కొంచెం తెలుస్తున్నది. ఈ కథ చదువుతున్నప్పుడు కూడా చాలా ఎక్కువ సందులు ఉంటున్నాయి దాంట్లో. విసర్గ అవును. సంధి మెయిన్ చాలా ఎక్కువ ఉంటున్నది. అండ్ మీకు సంస్కృతంలో మీరు ఏ కావ్యం తీసుకున్నా చదవటానికి విసర్గ సంధి లేకుండా జరగదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ సంధులు కావాల్సిందే పద్యాలు చదవాలి అంటే. ఎందుకంటే మీకు అక్షర సంఖ్య తగ్గిపోతుంది. అక్షర సంఖ్య తగ్గిపోతుంది. రామః అపి అంటే 4 అక్షరాల కింద లాగుతుంది. రామోపికి అవ్వట్లేదు కదా! రైట్? అక్షర సంఖ్యలు తేడాలొస్తాయి. దానివల్ల ఛందస్సులు తేడాలొస్తాయి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని సందులు మనం వాడుకలో మామూలుగా మనం వాక్యాలు రాసేప్పుడు సందులు చేయకపోయినా నష్టం లేదు గానీ, పద్య రచనకి కావాల్సిందే సందులు. కంపల్సరీ కావాలి. ఓకే. వాక్యాలు. రామకృష్ణ గారు మీరేదో చెప్తున్నారు. మీరు ఏం లేదమ్మా, మ్యూట్‌లో బాగానే ఉంది. ఏం లేదు బానే ఉందా? బాగానే ఉంది. బానే ఉంది. నచ్చిందా ఈ సంధి? బాగానే ఉంది. అంటే మీరు ఆ 4 చెప్పారు కదా, సకారం చెప్పారు కదా, ముందు ముసలి పండుగ అనుకుంటున్నది. అది వచ్చేసరికి మేము ఎలా కన్ఫ్యూజ్ ముసళ్ళ అవుతాము. పండుగ ఏం లేదండి. ముసళ్ళ పండగ ఏం ఉండదు. జస్ట్ చెప్తాగా అప్పుడు నేను 2 అక్కడ సార్లు చెప్పిస్తాం మీ చేత ఎలాగో. ఏం లేదు. కాదండి. ఒక దాంట్లోనేమో అన్వయ రచన కష్టంగా ఉంటున్నది. ఒక దాంట్లో సంధులు కష్టంగా ఉంటాయి. ఈసారి అన్వయ రచన కష్టంగా ఉంది. సంధులు అదే ఏదో ఒకటి బ్యాలెన్స్ అవ్వాలి కదా! ఎక్కడో ఒకటి బ్యాలెన్స్ అవ్వాలి కదా! అన్ని చోట్ల పీకితే కష్టం అవునవును. కదా! అదొక్కటే కాదు. అవునవును. కొత్త ప్రయోగం జరిగినప్పుడు అన్వయ రచనలో కొంచెం అర్థం చేసుకోవడానికి టైం. మీకు ఇదే శ్లోకం సతిసప్తమి కూడా అయిపోయిన తర్వాత గనక తెలిసి ఇంకా యాక్చువల్‌గా ద్వికర్మక క్రియలు మనకు లేవు అసలు ఎక్కడ టాపిక్‌లో. చాలా కాంప్లికేటెడ్ టాపిక్ అది. ఇంకా అనిపిస్తుంది. అవన్నీ రాసినందువల్ల మీకు అనిపిస్తోందండి. యాక్చువల్‌గా వాళ్ళు ఇన్ని ద్వికర్మక క్రియలు ఇలా ఉన్నాయి. భావలక్షణ ఈ టర్మినాలజీ వల్ల భయమేస్తుంది. యాక్చువల్ అన్వయ రచన భయం లేదు. అవేవి చెప్పకుండా డైరెక్ట్‌గా ఈ 2 శ్లోకాలకి కలిపే అన్వయం చెప్పాలని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాననుకోండి ఇంత కన్‌ఫ్యూజన్ ఉండదు. రైట్. ఉండదు. అప్పుడుండదు. ఎందుకంటే క్రియాపదం ఫస్ట్ శ్లోకంలో లేదు. రెండో శ్లోకంలో ఉంది. సో, కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. పెద్దగా అనిపిస్తుంది 2 శ్లోకాలు కాబట్టి. బట్ ఎప్పుడైతే ఏదో లక్షణ సప్తమి అన్నారు, ఇంకేటో ద్వికర్మక అనే మాట వాడేసారు అనేసరికి కంగారొస్తుంది. అదర్‌వైజ్ కంగారు లేదు. బట్ పుస్తకంలో ఇచ్చిన తర్వాత నేను చెప్పలేదనుకోండి మళ్ళీ మీరే అంటారు, మేడం ఇది చెప్పలేదు మీరు అని చెప్పి. అందుకని చెప్పాలి కాబట్టి చెప్పాను. అంతే. నాకు చాయిస్ వదిలేస్తే నేను ఆ మాటలు ఎత్తకుండా కామ్‌గా సత్సప్తమి వస్తుంది ఎట్లాగో 9థ్, 10థ్ లెసన్స్‌లో అప్పుడు చెప్పేదాన్ని. రైట్. అప్పుడు అన్నీ అవే ప్రయోగాలు. దానికి మార్కులు. బొ బ దా మీకు అనువాదాలు కూడా దాంతోనే ఉంటాయి. శిక్షాలు. రైట్. సరే అక్కడ వచ్చినప్పుడు చూసుకుందాంలెండి. ఇప్పటి నుంచి ఎందుకు మనకి ఇవి చూసుకుందాం ఉండండి. అద్య రామోపి ఆగతవాన్. ఇవాళ రాముడు కూడా వచ్చాడు. రామోపి ఇక్కడ పూర్వరూపం వరకు వెళ్ళింది. ఎందుకు? అపి వస్తోంది కాబట్టి. రామః అపి ఇందాక చూసాం దాన్ని ఎలా విడదీసాము. నెక్స్ట్ వత్స బాలోసిత్వం బాలః అసిత్వం. ఒరేయ్ నువ్వు చిన్న పిల్లాడివిరా అని చెప్పడం అన్నమాట. బాలః అసి ఇక్కడ కూడా మీకేమవుతుంది? పూర్వరూపం వరకు వెళ్ళింది. అకారం వస్తుంది కాబట్టి ఉత్తర పదంలో. నెక్స్ట్ దేవోవతు సర్వాన్. దేవః అవతు. అవతు అంటే కూడా ఇచ్చేసారు.
మీరు చదువుతారు కదండి, చాలా మందికి అలవాటు ఉంది కదా, సహనావతు సహనౌ భునక్తు చదువుతారు కదా. సహనౌ అవతు, అది దానికి అది సహనావతు యాంతా వాంతా సంధి. సహనం అనే మాట విడదీసుకుని చదువుకోకూడదు. సహ నౌ అవతు, నౌ అంటే అస్మాన్ అని అర్థం. ఓకే, సో అక్కడ వస్తుందన్నమాట. సో అందుకని మమ్మల్ని రక్షించు అని చెప్పడు. అవతు అంటే రక్షతు, అదే ఇచ్చారు, రక్షించు అని అర్థం. ఓకే, మామవ అనే మాట కూడా వింటూ ఉంటారు కదా, అవ మధ్యమ పురుష క్రియాపదం, రక్షించు దానికి కూడా అర్థం. ఓకే, పఠతు పఠ ఎలాగో అవతు అవ అలాగే అన్నమాట. మాం అవ మామవ, అంతేగాని మామవ అనేది ఒకటే పదం కాదు. మామవ అనే పదం వినుంటారు. ఓకే, సో దేవః అవతు సర్వాన్, దేవుడు అందరినూ రక్షించుగాక. అవతు, సో ఇక్కడ కూడా ఆతో స్టార్ట్ అయింది కాబట్టి పూర్వ రూపం వరకు వెళ్ళింది. దేవహాలో నుంచి దేవ ప్లస్ ఊ వచ్చింది, ఉకారంగా మారింది. అక్కడి నుంచి గుణం అయింది, దేవో అవతు అయింది. మళ్ళీ పూర్వ రూపం అయ్యి దేవో అవతు అయింది. ధనికో గచ్చత్ స్వగ్రామం, ఏదో అనుకుంటారు, అక్కడ ఉన్నదేంటి, ధనిక స్వగ్రామం అగచ్చత్, ఇది బాధ. ధనికుడు స్వగ్రామానికి వెళ్ళాడు, దాన్నే అగచ్చత్ని ఇక్కడ ముందు రాశారు. ధనిక అగచ్చత్, ఇక్కడ కూడా అంతే, అగచ్చత్ ఆతో స్టార్ట్ అయింది కాబట్టి పూర్వరూపం వరకు వెళ్ళింది. రైట్, నెక్స్ట్ జనై ధర్మోపాల్యత అపాల్యత, జనై ధర్మ అపాల్యత, జనుల చేత ధర్మము పాలించబడినది. అపాల్యత పాస్ట్ టెన్స్, కర్మణి ప్రయోగం కదా, జనై ధర్మ అపాల్యత. కర్మణి ప్రయోగం ఎందుకు చెప్పారో అర్థమైందా? ఇప్పుడు పరిచయాలను ఎందుకు చెప్పారో ఇట్లా ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి చెప్పుకుంటూ వచ్చారన్ని. సో ధర్మ అపాల్యత, మళ్ళీ ఉత్తర పదం ఆతో స్టార్ట్ అయింది కాబట్టి పూర్వరూపం వరకు వెళ్ళి ధర్మోపాల్యత వరకు వెళ్ళి. నెక్స్ట్ అక్కడ ఫస్ట్ 5 సెంటెన్సెస్ ఉత్తర పదం హ్రస్వ ఆకారంతో స్టార్ట్ అవటంగా ఎగ్జాంపుల్స్. తర్వాత మృదు వ్యంజనాలు వస్తున్నాయి. బాలో ధావతి వేగేన, బాల వేగేన ధావతి, బాలుడు స్పీడ్ గా పరిగెడుతున్నాడు, ఇదే దానికి అర్థం. బాలో ధావతి, ఇందాక ఎలా విడదీసామో చెప్పుకున్నాం. అక్కడ పూర్వరూపం వరకు వెళ్ళదు, ఎందుకు, ధా అనేది మృదు వ్యంజనం కాబట్టి గుణసంధితోటి ఆగిపోతుంది. విసర్గ ఉకారంగా మారి తర్వాత ఆ లాలో ఉన్న అకారము ఉకారం కలిసి ఓ అయ్యి బాలో అయి, అంతే, అక్కడతో అయిపోయింది. ఇంకా పూర్వరూపం అవ్వదు, ధా ఉంది కాబట్టి పక్కన. నెక్స్ట్ సేవకో వస్తూని అనయత్, సేవక వస్తూని, సేవకో వస్తూని. వా అనేది యారాల వాహ కూడా మృదు వ్యంజనాలు కాబట్టి వా మృదు వ్యంజనం కాబట్టి సేవకో అయింది, అక్కడతో ఆగిపోయింది. ఇలాగే రాయాలండి, అక్కర్లా, మనం కామ్గా బాలహ వేగేన ధావతి అని రాసుకోవచ్చు, తప్పేమీ లేదు. బాలహ ధావతి వేగేన అని రాసుకోవచ్చు. సేవక వస్తూని అనయత్, తప్పేమీ లేదు. నెక్స్ట్ అధ్యాపకో గీతం పాఠయతి, ఇక్కడ కూడా అంతే, గా అనేది మృదు వ్యంజనం, వర్గ తృతీయాక్షరం కాబట్టి గా మృదు వ్యంజనం వచ్చింది కాబట్టి గుణసంధి వరకే వచ్చి ఆగింది, పూర్వరూపానికి వెళ్ళలేదు. అద్య అష్టమో దినాంక, అష్టమ దినాంక, పైన కూడా అధ్యాపక గీతం, అష్టమ దినాంక. దా వర్గ చతుర్థాక్షరం, దా వచ్చింది, తృతీయాక్షరం, చతుర్థాక్షరం ధా కదా, తృతీయాక్షరం వచ్చింది మృదు వ్యంజనం కాబట్టి గుణసంధి వరకే వెళ్ళింది. విసర్గస్య అకారో భవతి, అకారం కాదు ఉకారం అవ్వాలి యాక్చువల్ అక్కడ, బట్ అకారో భవతి అన్నారు అనుకోండి, సపోజ్ అకారో భవతి, భా అనేది వర్గ చతుర్థాక్షరం. ఓకే, వర్గ చతుర్థాక్షరం అయింది కాబట్టి మృదు వ్యంజనం అయింది కాబట్టి ఏమైంది, ఓ వచ్చింది, అక్కడతో ఆగిపోయింది, పూర్వరూపం వరకు వెళ్ళలేదు. క్లియర్, అర్థమైందా ఇంతవరకు? సో దానికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. మోక్ష అస్తి, మోక్షోస్తి, యుయుధాన విరాట, యుయుధానో విరాట, ఎందుకు, వా అనేది మృదు వ్యంజనం. తుముల అభవత్, తుములో భవత్, ఇక్కడ పూర్వరూపం వరకు వెళ్ళింది, ఎందుకు, అకారంతో వచ్చింది కాబట్టి. కుంతీపుత్ర యుధిష్ఠిర, కుంతీపుత్రో యుధిష్ఠిర, యా మృదు వ్యంజనం. దృష్టద్యుమ్న విరాట, దృష్టద్యుమ్నో విరాట, వా మృదు వ్యంజనం. సో అక్కడ మీకు అవగ్రహ రాదు, ఇంకా సెపరేట్ పదాల కింద ఉంటాయి, అంటే పూర్వరూప సంధి వరకు వెళ్ళదు. ద్రుపద ద్రౌపదేయా, ద్రుపదో ద్రౌపదేయా, అక్కడ కూడా దా మృదు వ్యంజనం. ఘోష ధార్తరాష్ట్రాణం, స ఘోషో ధార్తరాష్ట్రాణం, అక్కడ అంతే ధా మృదు వ్యంజనం. హృషీకేశ దేవదత్తం,
హృషికేశో దేవదత్తం. ఓకే, దా మృదు వ్యంజనం. సో మృదు వ్యంజనం గనక ఉత్తర పదం గనక మృదు వ్యంజనంతో స్టార్ట్ అయితే మీకు 2 పదాలుగా కనపడుతూ ఉండి కేవలం ముందర పదంలో ఓ కింద వచ్చేస్తుంది, ఉకారం అయ్యి ఓ కింద మారుతుంది, అక్కడతో ఆగుతుంది గుణంతో. లేదు ఉత్తర పదం గనక అకారంతో స్టార్ట్ అవుతూ ఉంటే గుణం కాదు పూర్వరూపం వరకు వెళ్ళి అవగ్రహతోటి అండి. సో ఇవి మిగతావన్నీ మీరు అవి రాసుకుంటారు కదా మీరు, అవి నేను చెప్పడం కాదు కదా, మీరే రాసుకోవాలి కాబట్టి అవి రాసేసుకోవచ్చు. మిగతా ఈ ఎక్సర్సైజ్ లో పార్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో రాసేసుకుంటారా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం లేదు. రెండో చోట్ల ఫస్ట్ ఎలా రాస్తారు? దేవహ అస్తి అంటే దేవోస్తి అని రాసేసి అవగ్రతో రాస్తే సరిపోతుంది, అంతవరకు రాస్తే చాలు. కింద 3 సందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు విడదీశారు. గజ ప్లస్ ఊ ప్లస్ అస్తి, గజో అస్తి, గజోస్తి 3 రకాలుగా విడదీసి రాశారు చూడండి. అలా రాయమని చెప్పారు మిమ్మల్ని కూడా, అన్నిటికీ కూడా అలా రాయాలి. ఓకేనా? 3 రూపాయలు అవి రాసేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు, అవి ఈజీయే. రైట్? సో అదనమాట. అంటే విసర్గ గుణ పూర్వ రూపాలు 3 రాయాలండి. రూపాయలు రాయాలి మొత్తం కలిపి. విసర్గ సంధి తర్వాతే రామోపి అని వస్తుంది, కాకపోతే మనము రాయడం ఇక్కడ 3గా విడదీసి రాయమని చెప్పారు. రైట్? నెక్స్ట్ మేడం సెకండ్ ది సంజయ అవదత్ అంటే సంజయ రాసి అవగ్రహ రాసి వదత్ రాయాలి అంతే కదా మేడం? సంజయో సంజయో రాసి అవగ్రహ రాయాలి. ఓగా మారడం తప్పదు, ఉకారంగా మారి గుణం జరగడం వరకు అన్నిటికీ కామన్. ఏదో పక్కన ఉన్నది హ్రస్వకారం అయినా కామనే, మృదు వ్యంజనం అయినా కామనే. కాకపోతే మీకు పూర్వ రూపం వరకు వెళ్ళాలి అంటే ఏంటి, అక్కడ పక్కన అకారం ఉండాలి. అక్కడ ఉకారంగా మారి గుణం జరగడం ఆగిపోవడం అంటే పక్కన మృదు వ్యంజనం ఉండాలి. రైట్? నెక్స్ట్ మనం లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో ఇందాక అన్వయ రచన వదిలేసాం, అది తీయండి ఒకసారి. ఫస్ట్ లైన్, ఫస్ట్ సెంటెన్స్, సహ మహాన్ శబ్ద జనానాం హృదయాన్ని వ్యదారయత్ అనుంది. ఎవరైనా ట్రై చేయగలరా? చేస్తామంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా అన్వయ రచన చెప్పడానికి, ఒక్క సెంటెన్సే, రెండో సెంటెన్స్ కాదు, ఫస్ట్ సెంటెన్స్ కి చెప్పగలము అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ మాధవి గారు ట్రై చేయండి. సుబ్బలక్ష్మి గారు, మాధవి గారు ఒకవేళ చెప్పలేకపోతే అప్పుడు చెప్తారు గారు. ఆన్సర్స్ చూసి చెప్పకూడదు, మీ అంతటి మీరుగా ట్రై చేసి చెప్పాలి. మిమ్మల్ని కాదు, మామూలుగా చెప్తున్నా, మిమ్మల్ని అని అంటారు. చెప్పండి, కరెక్ట్ గా చెప్పాలి. క్రియాపదం ఏంటి అక్కడి నుంచి చెప్పుకుంటూ రావాలి. వ్యదారయత్ క్రియాపదం మేడం. సహ వ్యదారయత్, జనానాం వ్యదారయత్. ఎలా చెప్పాలి అన్వయ రచన? మీరు ఎలా రాస్తారు? కిం శబ్ద రూపాలు ఏవి? కిం శబ్ద రూప క్వశ్చనింగ్ ఏది? క్వశ్చనింగ్ రాయకపోతే అన్వయ రచన అనిపించుకోదు అది. కహ వ్యదారయత్ ఫస్ట్. కహ వ్యదారయత్కి ఏం రాయాలి ఆన్సర్? శబ్ద వ్యదారయత్. ప్రథమా విభక్తిలో అదే మహాన్. ద్వితీయ విభక్తిది మహాన్ బహువచనం, ద్వితీయ బహువచనం మహాన్ కాదండి. మహాన్ మీకు ఇదివరకు కూడా చెప్పాను, ఒకసారి గుర్తుండకపోవచ్చు. మహత్ శబ్దంలో పుంలింగ శబ్దం, మహత్ అనే ప్రాతిపదికకి పుంలింగం మహాన్ ప్రథమా విభక్తి, మహతీ ద్వితీయ విభక్తి. మహాన్ పురుష, మహతీ విద్య, మహత్ పుస్తకం, ఇది లెక్క. భవాన్ భవతి భవత్ ఎలాగో మహాన్ మహతి మహత్ అలాగా. అసలు ఫస్ట్ ఇలా ఇచ్చిన ప్రథమా విభక్తి ఫస్ట్ అసలు అన్వయ రచన శ్లోక అదే మన సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాని అర్థం చెప్పాలి. సహ మహాన్ శబ్ద జనానాం హృదయాన్ని వ్యదారయత్ అని ఇచ్చినప్పుడు దానికి అర్థం ఏంటో చెప్పాలి ఫస్ట్. ఆ పెద్ద శబ్దము జనులందరి హృదయాన్ని చీల్చింది కదా. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు క్వశ్చనింగ్ చేయాలి. వ్యదారయత్ క్రియాపదం అన్నారు, కహ వ్యదారయత్ అంటే శబ్ద అన్నారు. ఇప్పుడు చెప్పండి మిగతాది. కాన్ వ్యదారయత్, మహాన్ వ్యదారయత్. నేను ఇప్పుడైనా అన్నాను కాన్ అంటే ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. మహాన్ ద్వితీయ విభక్తి కాదు. శబ్దకి సహ అండ్ మహాన్ అనేవి విశేషణాలు. ఆ పెద్ద శబ్దము అంటున్నారా మీరే?
అన్నారా? ఆ పెద్ద శబ్దము అన్నప్పుడు శబ్దముకి పెద్ద అనేది ఆ అనేది రెండు విశేషం, అందుకనే రెండు ప్రథమా విభక్తిలో ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఎలా వేయాలి క్వశ్చన్? ముందు సత్యాగ్రహం చేయాలి కదా. కహ మహాన్, కహ శబ్దః, మహాన్ శబ్దః. కహ వ్యదారయత్ శబ్ద ఎలాంటి అన్నప్పుడు విశేషణానికి వచ్చినప్పుడు ఏ కీదృశః. రకమైన క్వశ్చన్ వేయాలి? కీదృశః అది. శబ్దః, కీద్- ఆ, మహాన్ శబ్దః. ఆ, కీదృశः పునః. శబ్దः, మహాన్ శబ్దः. ఆ, ఇంకా జనానాం షష్ఠీ బహువచనం కాబట్టి కస్యాహ, కస్యాహ అంట. కస్య కయోః కేశాం, అది. కేశాం కేశాం కేశాం. రావాలంటే ఉండండి, ఫస్ట్ మీరు క్వశ్చనింగ్ ఎలా రావాలి? క్రియాపదం వచ్చింది, ఎవరు చేశారు, కర్తృపదం వచ్చింది, కర్మపదం గురించి పట్టుకోవాలి. ఫస్ట్ కర్మపదం పట్టుకోవాలి. ఏమి చీల్చింది, అక్కడ ఏముంది? హృదయాని. హృదయాన్ని అన్నప్పుడు ఈ క్వశ్చనింగ్ ఎలా రావాలి? కీదృశ కాని, అది. కాని వ్యదారయత్, కాని వ్యదారయత్ వ్యదారయత్. ఏవి చీల్చింది? కింది వేటిని కాని. చీల్చింది? హృదయాన్ని. ఇప్పుడు కాని ఎవరి వే- హృదయాలు? నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి హృదయాలు? కేశాం. లేకపోతే మీరు కేశాం. అదే అంటున్నా, జనానాం షష్ఠీ బహువచనం, దానికి కేశాం అని క్వశ్చన్ రావాలి, కరెక్ట్. కానీ దానికి లింక్ దేంతో చెయ్యాలి? దట్ ఈస్ ఇంపార్టెంట్. కేశాం హృదయాన్ని. మరి హృదయాన్ని గురించి ముందు చెప్పుకోవాలి కదా. అప్పుడు కేశాం హృదయాన్ని అంటారు, బట్ హృదయాన్ని అనే మాట ఆల్రెడీ ముందు వచ్చి ఉండాలి కదా అప్పుడు. సో కాని ఫస్ట్ వ్యదారయత్. క్రియాపదము, ఫస్ట్ క్రియాపదము వ్యదారయత్ క్రియాపదము, కర్తృపదం ఎవరు, ఆ యాక్షన్ జరిగిందంటే ఎవరు చేశారు. సో కహ వ్యదారయత్. ఇక్కడ శబ్ద ఉంది కాబట్టి సహా కూడా దీనికి అటాచ్ చేసి చెప్పేయచ్చు, సహ శబ్ద అని చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ శబ్దకి విశేషణం ఉంది, ఏముంది? మహాన్ ఉంది, కాబట్టి దాన్ని చెప్పాలి. సో దాని ఎందుకు కర్తృపదం చెప్పామంటే దానికి సంబంధించిన విశేషణాలు చెప్పేయాలి. సో కీదృశ శబ్ద, మహాన్ శబ్ద. ఇప్పుడు సహ మహాన్ శబ్ద వ్యదారయత్ అని వచ్చింది, ఆ పెద్ద శబ్దము చీల్చింది. దేన్ని చీల్చింది కావాలి నెక్స్ట్. సో కాని హృదయ. వ్యదారయత్, హృదయాన్ని వ్యదారయత్. ఇప్పుడు హృదయాలు ఎవరికి సంబంధించినవి? నెక్స్ట్ క్వశ్చన్ అదొస్తుంది, కేశాం అని. కేశ- అందుకనే హృదయాన్ని. విభక్తి ప్రకారం మాటలు రాసుకోమని చెప్పి అర్థం తెలియాలి, రైట్? ఇలా చెయ్యాలి. సో వన్ వేర్ ఎట్లా వచ్చింది? జనానాం Actually గా హృదయం. ఈ సెంటెన్స్ ఉండడం అన్వయ క్రమంలోనే ఉంది, కానీ రచన ఎలా చేస్తామంటే కిం శబ్దాలతోటి చేసుకుంటూ రావాలి, రైట్? నెక్స్ట్ చూడండి, రామః భీమం ఉత్తమాం కథాం అకథయత్. ఇది ఎవరు చెప్తారు? మేడం నేను ట్రై నేను చెప్తానండి. చేస్తాను మేడం ట్రై శారద గారు. ఓకే థ్యాంక్ యూ. రామః భీమం ఉత్తమాం కథాం అకథయత్. రాముడు ఉత్తమమైన కథను భీముడికి చెప్పాడు. ఓకే. ఇందులో క్రియాపదం అకథయత్ అంటే చెప్పాను. ఉమ్, కాహ ఎవరు చెప్పారు? కాహ అకథయత్. రామః ప్రథమ విభక్తి కనుక రామః అకథయత్. ఓకే. దేనిని చెప్పాడు అంటే ఉహు. కథ స్త్రీలింగం కనుక కాం అకథయత్, కథాం అకథయత్. ఓకే. అది ఎటువంటి కథను, ఎటువంటి ఉమ్. అంటే కీదృశీ కథాం కీదృ అకథయత్. ఉండండి, కీదృశీం కీదృ. ఆ, కీదృశీం ఆ. కథాం ద్వితీయ ఆ. బహువచనం. ఆ, ఆ, ఏకవచనం. ఉత్తమాం ద్వితీయ- కథ సారీ ఏకవచనం, ద్వితీయ ఆ, ఏకవచనం. ఓకే ఓకే ఓకే. ఉత్తమాం కథాం. ఆ, ఎవరికి చెప్పాడు? భీమం ఆ. అంటే ఇది అకథయత్ అన్నది వికర్మక క్రియ అనుకుంటా కదండి. ఆ, అందులో ఆ. ఎవరికి చెప్పాడు అంటే భీముడికి చెప్పాడు. ఉమ్. రామః ఉత్తమాం ఆగండి కథాం. ఆగండి ఆగండి. ఆ. భీమం అక్కడ చెప్పండి, భీముడికి చెప్పాడని తెలుగులో చెప్పేసారు, క్వశ్చన్ ఎలా వేస్తారు దానికి? అది చెప్పాలి కదా. తం అకథయత్. ఆ, కరెక్ట్. కమ్ అకథయత్, కరెక్ట్ కరెక్ట్, భీమం అయిపోయింది. అకథయత్. కరెక్ట్ అంతే. అయిపోయింది. అకథయత్ క్రియాపదం, కహ అకథయత్, రామః అకథయత్. ఇది ఇమీడియట్ గా కమ్ ఎవరికి చెప్పాడని చెప్పేయచ్చు, తర్వాత ఏం చెప్పాడు చెప్పొచ్చు, లేకపోతే ఏం చెప్పాడు ఎవరికి చెప్పాడు, ఇవి పర్వాలేదు. బట్ ఏం ఎటు చెప్పాడు ఒకటైనా అనే పర్వాలేదు దానికి అది పర్వాలేదు. ఏం చెప్పారు అనే దానికి విశేషణం ఉంది కాబట్టి ఆ రెండు వరుసగా రావాలి, అంతే. ఇప్పుడు కమ్ అకథయత్, భీమం అకథయత్, కామ్ అకథయత్, కథాం అకథయత్, కీదృశీం కథాం
ఉత్తమాం కథాం అలాగా రాయొచ్చు. లేకపోతే ఈ రెండు ముందు రాసేసి కమ్మ కథయత్ భీమం అనేది లాస్ట్ కి రాయొచ్చు, తప్పులేదు. ఓకే, సో ఇది మీకు ఆన్సర్స్. సో 12 క్లాసులు 6 లెసన్స్ అయిపోయినాయండి. ఓకే ఫైన్. ఏమన్నా సందులో ఎక్సర్సైజ్ అని చేద్దామా, క్లాస్కి చేద్దామా? చేద్దాంలే మ్యామ్. ఇవాళ అవ్వదులేదు, ఇవాళ అవదు. ఇప్పుడు 10 నిమిషాల టైం ఉంది కదా, అవదేమో అనిపిస్తోంది, అవదేమో అని. చిన్నగానే ఒక ఉన్నాయి చిన్న కదా. డౌట్ ఉంది, అడగమంటారమ్మా? ఆ పని చేయండి, డౌట్స్ అడగండి. నెక్స్ట్ క్లాస్ కి అయితే చిన్న డౌట్, అది శుక్రవారానికి మరి సిల్లీ డౌట్ అనకుండా ఉంటే అడుగుతాను. పితృ అని రాయాలంటే ఆగండి తాకి సార్, రావతి ఆగండి సార్, సార్ ఆగండి. ఇప్పుడు సిల్లీ డౌట్ నేను అనకూడదా అనాలా? ఫస్ట్ ఆ రూల్ చెప్పేసేస్తే తర్వాత మాట్లాడు. అది మీకు సిల్లీ అనిపిస్తుంది, మరి నాకు పెద్ద డౌట్ అనిపిస్తుంది. ఏం చేయాలని? ఏమీ లేదు, చెప్పండి సార్, ఏం కాదు చెప్పండి. పితృ అని రాయాలనుకోండి, సపోజ్ తాకి రావతి ఇచ్చి ఉకారం ఇవ్వాలా, లేకపోతే త్రా రాసి ఉకారం ఇవ్వాలా, లేకపోతే తా రాసి రుకారం ఇవ్వాలా? ఎప్పుడైనా సరే ఫస్ట్ తా వినబడుతోంది, దానికి త్రూ అని వస్తోందంటే ఫస్ట్ గుణింతంలో ఏదైతే ఉంటుందో దానికే ప్రిఫరెన్స్. తాకి రుకారం అంతే. ఒకవేళ కొన్ని చోట్ల అట్లా, కొన్ని చోట్ల ఇట్లా ఉన్నప్పుడు వేరేది రాసినా కూడా కొట్టేరు. అంటే ఇగ్నోర్ చేస్తారు, బట్ యూజువల్ గా అయితే రాయాల్సింది అయితే పితృ అన్నప్పుడు ఇలాగే రాయాలి, రుకారమే రాయాలి. ఓకే, రైట్. అంటే ప్రొనౌన్సియేషన్ ప్రకారం అది సంయుక్తాక్షరానికి కూడా గుణింతం. అది త్రూ అనేది కూడా సంయుక్తాక్షరానికి ఉకారం ఇచ్చారంటే అది గుణింతంలో భాగమే. బట్ డైరెక్ట్ గా మనకి తాకి రుకారం ఉన్నప్పుడు మళ్ళీ త్రా రాసి దానికి ఉకారం పెట్టాల్సిన అవసరం లేదు కదా బేసిక్ గా. కానీ పిత్రా రాసాం అనుకోండి, సపోజ్ పిత్రా, పిత్రే, చతుర్థి తృతీయ విభక్తులు రాసినప్పుడు ఏమవుతుంది, మీరు త్రా అనే అక్షరం లేదు, రుకారం లేదు ఖచ్చితంగా. అంటే తాకి అలా రా అని పలికేట్టుగా గుణింతంలో ఉండదు, కాబట్టి కంపల్సరీ సంయుక్తాక్షరాన్ని తీసుకోవాలి. బట్ యాక్చువల్ గా మీరు చూడండి, ఏం చెప్తాం, పితృశబ్దం, మాతృశబ్దం, భ్రాతృ, కర్తృ ఇవన్నీ చెప్పి రుకారాంత అంటున్నప్పుడు రూ రావాలి కదా, ఊ రాకూడదు కదా మరి, రైట్? రుకారాంత శబ్దం పితృశబ్దం అని చెప్తున్నాం. రుకారాంత పుంలింగ పితృశబ్ద, రుకారాంత స్త్రీలింగ మాతృశబ్ద, రుకారాంత పుంలింగ భ్రాతృశబ్ద, అన్ని అలాగే చెప్తున్నాంగా. రుకారాంతం అని చెప్తున్నప్పుడు పితృ అని రాసేప్పుడు ఏం రావాలి, రుకారమే రావాలి. అంతేగాని పితృ మామూలు మీరు అన్నట్టుగా త్రా రాసి సంయుక్తాక్షరం రాసి ఉకారం రాస్తే అది ఉకారాంతం అయిపోతుందిగా, రైట్? కరెక్ట్, ఓకే, మీ పాయింట్ బాగుంది. అలా ఇంకొక చిన్న అశ్వ అని రాసినప్పుడు శాకి మామూలు మెలికల్ సార్ రాసేసి తర్వాత వా రాస్తాం కదా, వాళ్ళు అదే 4 తిరిగేసినట్టు వేస్తారు కదా, అది వేయాలా? లేకపోతే మామూలు షా రాసి సగం రాసి తీసేసి వా రాసేయచ్చు? అంతే, మనం చేత్తో రాసేటప్పుడు శకారంలో ఆ గీత ఉంటుంది, అది తీసేసే వా రాస్తామండి. ప్రింటింగ్ లో అలా వచ్చేస్తుంది. మీరు టైప్ చేసేప్పుడు కూడా ఏమవుతుందంటే అని పెట్టి శకారానికి హలంతం పెట్టి వా రాసేసేటప్పుడు మనం చేసేది అదే చేస్తాం, ప్రింటింగ్ లో అది వచ్చేస్తుంది. ప్రింటెడ్ లెటర్స్ అలాగే వస్తాయి. తా కూడా అంతే, మనము ఇప్పుడు తా రాసినప్పుడు కూడా తావతు తా ప్రత్యయం రాసేటప్పుడు కా హాఫ్ రాసి మనం తా రాస్తాం. కానీ ప్రింటెడ్ లో మీరు అదే టైప్ చేస్తారు, కానీ ప్రింటింగ్ లో అలా రాదు, అదో రకంగా వస్తుంది అక్షరం. సో అవి ప్రింటెడ్ లెటర్స్ అంతే, అదేం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం. ఎస్ లక్ష్మి గారు, జేవిఆర్ లక్ష్మి గారు. మేడం, ఇందాక లకార క్రియల గురించి మాట్లాడినప్పుడు అవి పూర్ణ క్రియలు అని చెప్పారు కదా, లకార క్రియలే తీసుకోవాలని. ఇప్పుడు తవతు కూడా అది కూడా పూర్తిగానే వస్తుంది కదా, అది అసమాపకం కాదు కదా మేడం? అసమాపకం కాదు, కానీ తవతు ప్రత్యయంకి లింగ భేదాలు వచ్చాయా లేదా? వచ్చాయి. ఓకే, లింగ భేదాలు వచ్చాయి ప్రత్యయం కాబట్టి అది మీకు క్రియాపదం కింద లెక్క రాదు. అది యాక్చువల్ గా అయితే మీకు అది నేను అదే ఇదివరకు చెప్పా, మీకు తవతు అనేది కానీ క్తా కానీ పఠిత అనేది కూడా కంప్లీట్ క్రియాపదంలానే కనపడుతూ ఉంటుంది. క్రియాపదాల స్థానంలో చెప్పారు, ఎందుకంటే ఈజీ టు యూజ్ అనే విషయంలో. ఓకే, ఇప్పుడు లకారాలకు పురుషులన్నీ గుర్తుపెట్టుకోవాలి, తవతుకు గాని క్తాకు గాని అవి అక్కర్లేదు కదా. త్వం అన్నా అహం అన్నా సహ అన్న దేనికైనా తవతు పఠితవాన్ పఠితవతి అవే వస్తాయి. అహం పఠితవాన్, త్వం పఠితవాన్, సహ పఠితవాన్, అహం పఠితవతి, సహ పఠితవతి, త్వం పఠితవతి, ఇవే వస్తాయి కదా. సో అందుకని ఏం చేశారు, దానికోసమని తవతుతో కంప్లీట్. కాకపోతే అది యాక్చువల్ గా తవతుతో సహ పఠితవాన్ అంటే అర్థం సహ పఠితవాన్ అస్తి అనో ఆసీత్ అనో పక్కన ఉంటుంది, అంటే మనకు కనిపించింది, ఇన్విజిబుల్ గా ఉన్నట్టే లెక్క.
సహ బాలక అంటే అజ దాంట్లో క్రియాపదం సహ బాలక కంప్లీట్ సెంటెన్స్ ఏనండి, కానీ అస్తి. క్రియాపదం లేదు. అంటే అస్థి అని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ అస్థి అవును. ఆర్ ఆసీత్ అనేవి ఎక్కడో ఉంటూనే ఉంటాయి. పఠిత అనే అజహర్. దానికి కూడా పఠిత ఆసీతో పఠిత అస్థి ఉంటుంది అక్కడ, కానీ అది ఉమ్, ఆల్రెడీ దీంతో అర్థం వచ్చేస్తుంది కాబట్టి అంతవరకు చెప్పట్లే. అండ్ మోర్ ఓవర్ తవతు అండ్ తా విశేషణాలుగా కింద ఎందుకంటే లింగ భేదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విశేషణాల కింద ఉపయోగించవచ్చు. ఓహో, ఓకే. గ్రామం గతవత తేన, ఇది కూడా మనం డిస్కస్ చేసాం ఒకసారి. గ్రామం గతవత తేన, గ్రామం ఉమ్, అగచ్చత్ అంటే వెళ్ళిపోయాడు, అక్కడతో అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిన వాడు అయ్యాడు అటువంటి వాడి చేత అని చెప్పాలి. అప్పుడు గతవత తేన, గతవానికి తృతీయ గతవత వస్తుంది కాబట్టి గతవత ఉమ్, తేన, వెళ్ళినటువంటి ఉమ్, అతని చేత మిత్రులు ఉమ్, కలవబడ్డారనో, లేకపోతే ఇంకోటి ఏదో దేవాలయ దర్శిత, దేవాలయ దర్శిత అని ఇలా ఏదో చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే పఠిత పఠిత అనే దాని పఠిత దాంతో కూడా పఠితేన తేన ఇలాగా కూడా వస్తుంది. అంటే మీరు అవి చదివినప్పుడు ఉమ్, ఎక్కడ పుస్తకాల్లో స్టోరీస్ చదివినప్పుడు ఈ ప్రయోగాలు కనపడతాయి. సో తవతు ఉమ్, అండ్ తా అనేవి జస్ట్ లైక్ శత్రు ప్రత్యయాలు, అవి కూడా మీకు విశేషణాల కింద వాడతారు. అవును. ఓకే. కాబట్టి అవి కంప్లీట్ ప్రత్యయాలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లకార రూపాలు మాత్రమే కంప్లీట్ క్రియేట్. క్రియాపదాలు అంటే లకార రూపాలు మాత్రమే, మిగతావన్నీ వాటికి సబ్స్టిట్యూట్స్. అసలు ఓకే. కంప్లీట్ గా అర్థం వస్తున్నా సరే పక్కనేవో ఉన్నట్టే లెక్క అది. అందుకనే మీరు అలే. ఎక్కడైనా చూడండి మీకు క్రియాపదం లేకుండా, అంటే ఈ శ్లోకాలు ఎక్కడైనా చూసుకోండి, క్రియాపదాలు కంప్లీట్ లకారాలుగా ఉంటాయి కానీ తవతు ప్రత్యయాలు ఉండవు, ఆ, ఆ, ఎక్కడ కనపడవు మీకు అది. ఆ. ఓకే, ఒకవేళ ఉన్నా కూడా అస్థి ఆసిత్ పెట్టుకోవాలి ఏదో ఒకటి. అంతే. అంతే. ఓకే. థ్యాంక్ యూ. ఓకేనా. ఈ తవతు తాలు వచ్చేసరికి ఎస్పెషల్లీ తవతు వచ్చేసరికి తా అంటే మీకు ఇంకా ఏం చెప్పాలి, మనకి కర్మణికి వచ్చేసరికి వస్తుంది, లేదా కొన్ని క్రియలకే కర్తరిలో కూడా వస్తుంది అనుకోండి. బట్ తవతు బాగా వాడతాం సంభాషణలో, లౌకిక సంస్కృతంలో, అవును. వ్యావహారిక సంస్కృతంలో. బట్ యాక్చువల్ గా మీకు ఎక్కడా కనపడదు. మీకు బయట అంటే మనం ప్రౌఢ శైలి అంటాం కదా, మనం కావ్యాలు పెద్ద పెద్ద వాళ్ళు రాసిన వాటిల్లో క్రియాపదాలే అగచ్చతివే కనపడతాయి, గతవాన్ గతవతీలు కనపడవు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. మేడం ఇందాల అన్వయ రచన శ్లోకంలో కస్మిన్ ప్రవృత్తి అంటే శస్త్ర సంపత్తే అన్నారు కదా, దానికి అంటే కాదు, కరెక్ట్ సంపాతే, అర్థం. శస్త్ర సారీ మేడం, శస్త్ర సంపాతే అంటే దానికి కరెక్ట్ అర్థం మీనింగ్ అంటే ఆయుధ విశ్లేషణ లేకపోతే. ప్రయోగము జరగబోతున్నంతలో, ఆయుధ ప్రయోగములో అని శస్త్ర సంపాతే అంటే, ఆయుధ ప్రయోగం అంటే అక్కడ అర్థం ఏంటి, యుద్ధ ఆరంభ సమయంలో అని చెప్పండి. పాతేకి సమ్ ఉపసర్గ అండి. సంప్రాతే అంటే అదే అట్లా సంపాతే. ఏమన్నా మనం విడదీయగలమా అని. శస్త్ర అంటే శస్త్రం అని తెలుస్తున్నది, సంప్రాతే శస్త్ర సంపాతే, ఆ సమ్ అనేది ఉపసర్గ కిందకే వస్తుంది. శస్త్రాలు ఉపయోగించే సమయం అంటే ప్రారంభ సమయంలో అని, అంతే అలా మన మీనింగ్. అంతే. రైట్, అయిపోయిందా? ఎన్నాళ్ళు ఆ సహనా భవతులో భవతు ఉండాల్సింది భవతు ఏంటని చెప్పి అనుకునేవాడిని. ఇవాళ మీరు చెప్పిన తర్వాత చాలా క్లియర్ అయింది. థ్యాంక్స్ అండి, రియల్లీ. ఎన్నాళ్ళ నుంచి వింటున్నా ఆ శ్లోకం, కానీ ఇవాళ కానీ తెలిసిందండి భవతు అని. మీకు అవన్నీ కూడా అంటే ఆ సంధులు అందుకే చెప్పారండి, సహనా వెరీ గుడ్. భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. ఓకే, తేజస్వినావధీతమస్తు అంటే తేజస్వినౌ అధీతమస్తు, తేజస్వినావధీతమస్తు విడదీసుకోవాలి అక్కడ కూడా. మా విద్విషావహై, అలా అంటే ఆ క్రియాపదాలు అంటే తెలుస్తాయని సందులన్నీ చెప్పింది వాటి కోసం అండి, అంతకుమించి ఏం లేదు. రైట్ మేడం, షమ్ అంటే శుభం అని అర్థమా మేడం? శంకరః శుభం కరోతి ఇతి శంకరః, శుభం భవతి ఇతి శంభుః. ఆయనే శుభం. శం వరుణః అని వస్తుంది. దాంట్లో కూడా శం అంటే శుభం. ఓకే, రైట్, అయిపోయిందా? ఇంకా 2 minutes ఉంది. ఫ్రైడే 7th లెసన్ స్టార్ట్ చేస్తాను. వీలైతే సంధులు ఎక్సర్సైజ్ కంప్లీట్ చేద్దాం, లేదంటే ఇంకో 1 week 10 weeks ఈ 7th లెసన్ కూడా అయ్యాక చేద్దామంటే అప్పుడు చేద్దాం, నో ప్రాబ్లం. అంటే సందులన్నీ ఒక చోట రాసి ట్రై చేయమన్నారు కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నాం మేము. చేసుకోండి, ఫ్రైడే చేద్దరు కానీ పర్వాలేదు, నాకేం నష్టం లేదు. మీకు నాకు తొందర కూడా లేదు. క్లాస్ అయ్యే లోపల ఎప్పుడప్పుడు క్లాసులు అయిపోయే లోపల, మోస్ట్ ప్రాబబ్లీ June 17th విల్ బి యువర్ లాస్ట్ క్లాస్. మోస్ట్ ప్రాబబ్లీ అయిపోతే, నా లెక్క ప్రకారం కరెక్ట్ గా అయితే అయిపోతాయి. ఇంకా ముందరైనా అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే 10th లెసన్
ఏంటండి పేపర్లు నేను చేయించనండి. పేపర్లు మీరే ఫస్ట్ 2 పేపర్స్ ఇప్పుడు కాదు, 1 మంత్ గ్యాప్ ఇచ్చి జూలై ఎండింగ్. 1 జూన్ మంత్ 17 గ్యాప్ తర్వాత ఇచ్చి ఏంటి మరి ఇంకేముండదు, క్లాస్ ఉండవు మీకు, సెలవులు. పండగ చేసుకోండి, LWD కాగితాలు ఎగరేసుకోండి, చప్పట్లు కొట్టుకోండి. ప్రిపరేషన్ హాలిడేస్ అండి, ప్రిపరేషన్ హాలిడేస్ అవి. ఏమండి ఎప్పుడు మేము అసలు టీచర్ చెప్తుంటే బండ చదివే టైం అయిపోతామండి. ఉండదు. ఆ? మీరు వారానికి 2 సార్లు పిలవకపోతే మేము బండలో అయిపోతాం. మీరు ఉంటారు పిలుస్తారంటే భయపడి చదువుతాం. లేదండి, ఆ టైం ఇచ్చేసేయాలి. ఎవరికి వాళ్ళకి ప్రిపరేషన్ కి ఆ టైం ఉండాలి. అండ్ దెన్ మనము ఈ సెషన్ ఎండ్ అయిపోతే ఒకసారి రండి, మనం ఆ పాట అదే ఏకతా మంత్రం పాడుకోకుండా వెళ్ళకూడదు కదా, ఎండ్ అయిపోతుంది. సో మీకు నేను అనుకోవడం అంటే క్లాసులు జనరల్ గా ఒక లెసన్ కి 2 క్లాసులు లెక్క, మనకి 12 క్లాసులకి కరెక్ట్ గా 6 పాఠాలు అయిపోయినాయి, రైట్? సో ఇంకొక 4 లెసన్స్ అంటే ఇంకొక 8 క్లాసులు. సో లెక్క ప్రకారం అయితే ఏవి ఇబ్బందులు భగవంతుడి దయ వల్ల మధ్యలో ఏవి క్లాషెస్ రాకుండా ఉంటే జూన్ 17కి అయిపోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తొందరగా అయిపోయింది అనుకోండి, ఇవాళ తొందరగా అయింది లెసన్, యాక్చువల్ గా తొందరగా అయిపోతే ఒక క్లాస్ ముందరైనా అయిపోవచ్చు, చెప్పలేము అది అప్పుడు ఆ టైం ప్రకారం. ఒక క్లాస్ ఎక్కువ పట్టినా పట్టొచ్చు వచ్చే డౌట్స్ బట్టి. సో అక్కడికి అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతం పాఠాలు ఒక్కటి కంప్లీట్ చేసి వదిలేస్తాను, ఎక్సర్సైజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి వదిలేస్తాను. తర్వాత 1 మంత్ గ్యాప్ తీసుకుని జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్, జూలై ఎండింగే మోస్ట్లీ పేపర్లు, మన టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న పేపర్స్ లో 2 పేపర్ల గ్రామర్ చేస్తాం. ఓకే, 2 పేపర్లు క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఎప్పుడు ఉన్న అలవాటేగా మనకి పరిచయం. సో మనకి ఎప్పుడు ఉండే అలవాటు ప్రకారము మనం 2 పేపర్లు చేసుకుని, ఇప్పుడు ఎక్సర్సైజ్లన్నీ ఇప్పుడు నేను ఇవాళ కూడా పంపిస్తాను, 5th and 6th లెసన్స్ కలిపిన ఎక్సర్సైజ్ స్త్రీలింగ ప్రత్యయాలు. అది అన్ని చేసిన తర్వాత మీకు 1 మంత్ అలాగా సాలిడ్ గ్యాప్ వచ్చేసాక అప్పుడు మీ పేపర్ డిస్కషన్ ఉంటుంది. మీ డౌట్లు ఏమన్నా ఉంటే అప్పటికి ఎక్సర్సైజెస్ లో కానీ మధ్యలో చదువుకునేప్పుడు వచ్చినవన్నీ నోట్ చేసుకు పెట్టుకోండి. అప్పటికప్పుడు పుస్తకాలు తీసి వెతకడం అనేది అయ్యే పని కాదు కాబట్టి నోట్ చేసుకుంటే ఆ క్లారిఫికేషన్ జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆగస్ట్, అప్పుడు టైంని బట్టి జనరల్ గా ఆగస్ట్ పరీక్షకి ఒక 3 వీక్స్ ముందర, ఆగస్ట్ ఫస్ట్ వీక్ వేసుకోండి, మోస్ట్లీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనో ఎప్పుడో ఒకసారి రివిజన్ క్లాస్ పెడతాం, ఒక్క రివిజన్ క్లాస్ చాలు. రివిజన్ అంటే ఇలా జస్ట్ ఇలా గ్రోత్, అది ఆ 2 క్లాసులు ఎప్పుడు ఉంటాయి అనేది ఇంకా టైం అప్పుడు ఫిక్స్ చేయలేదు. మన క్లాసులు అయిన దాన్ని బట్టి ఆ టైం డ్యూరేషన్ చూసుకుని పెట్టడం జరుగుతుంది. సో ఇంకో 4 క్లాసుల్లోకి వచ్చామండి, అయిపోతుంది సిలబస్ శిక్ష, రైట్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే మనం ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం చెప్పేసుకుని వెళ్ళిపోతాం. ఏం లేవు కదా, రైట్? మాధవి గారు పాడేసేయండి ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. ఏకతా మంత్రక యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి बुद्धस्तथार्हन्निति बौद्धजैनाः सत्श्रीयकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शान्तिमन्त्रः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। धन्यवादः महोदय। ధన్యవాదాः, పునः శుక్రవాసరే మిలామः. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. మహోదయ. ధన్యవాదాలు మహోదయ.